అట్లా ఉండండి. శ్రీనికి ఎక్కడమ్మా ఎక్కర్రా, నువ్వు ఎక్కర్రా, ఎక్కర్రా, శ్రీనికి ఎక్కర్రా, ఎక్కర్రా, నాకు మెల్లగా స్లోగా ఎక్కడ ఇట్లా నాతో ఉండి ఇక్కడ సరే అలా స్టేడియం ఉండండి, స్టేడియం ఉండండి, స్టేడియం ఉండండి. ఓకే రెడీ, ఐస్ క్లోజ్ చేయొద్దు. ఓకే రెడీ, కర్చీఫ్ తీసేయండి, కర్చీఫ్ తీసేయండి. ఓకే ఓకే క్లోజ్ చూడండి సెకండ్. ఓకే రెడీ, ఏం సెట్ చేసుకోకండి మీరు ఇట్లా చూడండి. ఇక్కడ ఈ వేదికపై మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజున మనకు విద్యాబుద్ధులు చెప్పిన మన ఉపాధ్యాయులకు సన్మానం చేసుకోవడం మన పూర్వజన్మ సుకృతం. గౌరవనీయులైన ప్రస్తుత పాఠశాల సిబ్బందిని కూడా మేము ఇన్వైట్ చేయడం జరిగింది. బట్ వాళ్ళు అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. నిర్మలా మేడం గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. రాములు, యాదగిరి, శ్రావణ్, సురేష్ తోడుగా తీసుకొని స్టేజ్ మీదకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. మీరు బ్యాక్ సైడ్ కొంచెం చేయండి మేడం. మేడం ఈ ఫోన్లతో తనకైనా ఎన్ని భాషలు ఉన్నా, ఎన్ని భాషలు నేర్చుకున్నా మన మాతృభాష మాధుర్యమే వేరు. అలాంటి మాతృభాషను తన వాక్చాతుర్యంతో స్పష్టంగా బోధించిన గౌరవనీయులైన రమాదేవి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. రేణుక, రాజలక్ష్మి, భాగ్యలక్ష్మి, మాధవి మేడంని తోడుగా విద్యాసాగర్ రాజేంద్ర సార్ గారికి వెల్కమ్ సార్. మేమందరం మీకోసం వెయిట్ చేస్తున్నాం. కిట్టు, నరేష్, రవిప్రసాద్ సార్ని మీకు సాదరంగా తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాను. వెనకాలకి వెళ్ళిపోతున్నారు, వెనకాలకి వెళ్ళిపోతున్నారు. ఓకే రెడీ, జాతీయ భాష అయిన హిందీ అప్పుడే వర్ణమాలలతో అడుగుపెట్టిన కొందరు విద్యార్థులు సైతం మంచి ఫలితాలతో సాధించడానికి ఎంతగానో కృషి చేసిన మన రవీందర్ సార్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. ఇందుకొరకు ఇందిరా, ధనలక్ష్మి,
వసంత, స్వప్న మరియు మిత్రులు అనిల్, రవి, సతీష్, విద్యాసాగర్ సాగర్ ఇప్పుడు సిహెచ్ రమేష్, ఓకే అది ఓకే ఇవ్వండి. ఇందుకోసం అంజలి, అనిత, లక్ష్మి, స్వప్న. నాగరాజు, కరుణాకర్, రామకృష్ణ, ఇంకా ఉన్నారా? కరుణాకర్ కోరుతున్నాను. తిరుపతి. ప్యాకెట్ సాంగ్ ప్లే చేయవలసిందిగా కోరుతున్నాను. చూడన్నా బొట్టు పెడతాను. కిరణ్ కుమార్ సార్ గారిని వేదికని, అందుకనే మీలో వాలంటీర్గా ఒక నలుగురు అబ్బాయిల తరపున నాగరాజు, రామకృష్ణ, యాదగిరి, సురేష్ సార్ని సాధారణంగా మీతోటి స్టేజ్ పైకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నా. అలాగే సార్ గారికి బ్యాడ్జ్ అండ్ ట్రై పార్ట్ను అందజేయవలసిందిగా కోరుతున్నాను. ఓకే దగ్గరికి వచ్చి గౌరీ ప్రణయాయ గౌరీ ప్రమణాయ గౌరవాయ ధీమహి ఓ సహస్రాయ వర్ధనాయ రూపాయ ధీమహి. కార్యక్రమం మిత్రుడు పున్నం చందర్ మరియు ఉపాధ్యాయులు శంకర ప్రకృతి సరే
ఇక్కడ దగ్గరికి వెళ్ళండి ఇక్కడనే ఉండండి లాంగ్ రాకండి. మీకు నాకైనా అప్పుడు ఇవ్వాలంటే చెట్లాట కదా ఇలా కారు ఇది కరెక్ట్ లేదు. అంటే వస్తుండే ఇక్కడ వేస్తే అయిపోవు. ముందు ఇక్కడ కార్యక్రమం పెట్టుకుంటే అన్నీ మీరు పెట్టినప్పుడు చెట్లు ఏమన్నా కొత్త చెట్లు అప్పుడు కొన్ని ఉండే అదైతే పాతది ఫోటో దిగిన ఇగో ఇటు ఈ చెట్లు మ్యాక్సిమం గ్రౌండ్లో లేవు. ఈ పక్కన గురువులను మీకు కేటాయించిన సీట్లలో కూర్చోవచ్చు. మీరు చూడండి మీకు కేటాయించిన సీట్లలో మీరు అందరూ వెళ్ళి కూర్చోవలసిందిగా కోరుతున్నాను. श्यामला मातरं वन्दे मातरं शून्यज्योत्स्ना पुलकितयामिनी पुल्लकुसुमितद्रुमदलशोभिनी దాన్ని కూడా ప్లే చేయవలసిందిగా కోరుతున్నాను. ఇది మొట్టమొదట ఆఫ్టర్ మన రాష్ట్రం ఈ గీతం స్టార్ట్ చేసిన తర్వాత మన
అవకాశము. ఈ వేదికను మీరు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. కల్పన వేదిక పైన ఉన్న గురువులందరికీ నా శిరస్సు వంచి మనస్ఫూర్తిగా నేను నా నమస్కారం తెలియజేస్తున్నాను. అండ్ మన ఫ్రెండ్స్కి కూడా ఏమి చెప్తారు, హాయ్, అంతకుమించి ఇంకేం చెప్పలేను. నేను ఐటీ ఫీల్డ్లో జాబ్ చేస్తున్నాను, ఎస్ఎన్పి గ్లోబల్ టెక్నాలజీ. మేము బీరంగూడ హైదరాబాద్లో ఉంటాము. ఇక్కడ నేను ఈ స్కూల్లో చదువుకున్నాను. నా ఫ్రెండ్స్ అందరినీ కలిసినందుకు చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. పేర్లు మర్చిపోయామేమో కానీ ఫేస్లను అయితే ఎవరు మర్చిపోలేదు. మా చిన్ననాటి మెమోరీస్ కూడా చాలా గుర్తొస్తున్నాయి. రాగానే స్కూల్ అంతా చేంజ్ అయిపోయింది. ఎక్కువ రవీందర్ సార్, జవహర్లాల్ సార్ వీళ్ళంతా బాగా కిరణ్ కుమార్ సార్ అయితే నాకు చాలా తెలుసు. ఇంకా మేము యాసిన్ షరీఫ్ సార్ని అయితే బాగా మిస్ అవుతున్నాము. ఎందుకంటే మేము ఏ హ్యాండ్ రైటింగ్ ఎలా రాసినా కూడా తను ఏదో వంక పెట్టి కొట్టడం చేయడం చేస్తాడు. బాయ్స్ని ఎలా కొట్టేవాడో మాకు బాగా గుర్తుంది. సో ఈరోజు మేమంతా కలిసి ఈరోజు ఇక్కడ కలవడానికి అందరూ ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మన గురువులు కూడా చాలా శ్రమ తీసుకుని ఇక్కడికి వచ్చినందుకు కూడా మమ్మల్ని మాతో పాటు ఇంత ఇదిగా ఉన్నందుకు. బట్ ఏదో ఒక రిస్క్, బట్ అది అనుకోండి. ప్లస్ మా హస్బెండ్ వచ్చేసి ఐఐటి ఫీల్డ్, హీజ్ ఎ మేనేజర్, ఈజ్ వర్కింగ్ ఫ్రమ్ బెంగళూరు, బట్ వర్క్ ఫ్రమ్ హోమ్ వెళ్ళండి. దట్స్ ఇట్ అండి. మాదైతే ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ చాలా ధన్యవాదాలు. నేను పీజీ గ్రాడ్యుయేషన్ చేసిన, కొద్ది రోజులు వర్క్ చేసిన, కానీ ఇప్పుడు ఖాళీగానే ఉంటున్నా. సార్ అందరు సార్, ఇద్దరు పిల్లలు నాకు, ఒక బాబు ఒక పాప. బాబు ఇంటర్ చదువుతున్నాడు, పాప 6th క్లాస్. సార్లందరితో నా మెమరీస్ చాలా ఉన్నాయి. సార్ ఎప్పుడు నన్ను చిట్టి చిట్టి అంటాడు. ఇప్పటికీ మర్చిపోరు సార్ నన్ను, కాలు మీద కూర్చోబెట్టుకున్నా. అది నా పేరు మంజుల, మా ఆయన పేరు వేణు. నాకు 2 బాబులు. పెద్ద బాబు 2nd ఇయర్, చిన్న బాబు 10th. ప్రస్తుతం నేను మ్యారేజ్ కాకముందుకు టీచర్గా చెప్పిన, ప్రస్తుతం హౌస్ వైఫ్ను. నాకు ఈ సార్ అంటే చాలా ఇష్టం. రవీందర్ సారు చిన్న సన్నటి కర్రతోటి అందరినీ కొట్టే సార్ ఆ సారు. తర్వాత జవహర్లాల్ సారు, ఆ సార్ని అయితే ఫస్ట్ స్టార్ట్ రాగానే నేను ఆ సార్ని అడిగిన. ఇక కిరణ్ కుమార్ సార్ గురించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. స్టార్టింగ్ నుండి చాలా ఇష్టమైన సార్ ఆ సారు. స్టార్టింగ్ నుండి సారు అందరి ఇష్టమే. రవీందర్ సారు, కిరణ్ కుమార్ సారు, జవహర్లాల్ సారు, తర్వాత నిర్మలా మేడం, వీళ్ళందరూ తర్వాత 9th వచ్చిన వాళ్ళు. ఈ అవకాశం ఇచ్చినందుకు గురువులందరికీ నమస్కారాలు. నా పేరు శ్రీరేఖ. ఫ్రెండ్స్ అందరికీ ఇదే ఫస్ట్ టైం నేను స్టేజ్ పైనకి రావడం. రవీందర్ సార్ కానీ, రమాదేవి టీచర్ కానీ, రంగనాథ్ టీచర్ కూడా చాలా బాగా ఎంకరేజ్ చేసేవారు. వాళ్ళు నేర్పిన విద్యాబుద్ధులతోటి ఈ రోజున ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలో, ఈ రోజులో ఎలా ఉండాలో నేర్చుకొని చేయు గుర్తుకొస్తలేదు నాకు అసలు. మిమ్మల్ని కలిసిన ఆనందంలో నాకు అసలు ఏం మాట్లాడుతున్నా కూడా తెలియట్లేదు. మా సార్ ఆర్టీసీ ఎంప్లాయీ. నాకు 2 బాబులు. పెద్ద బాబు ఇంటర్ 1st ఇయర్, 2nd ఇయర్, చిన్న బాబు 10th. ఆలస్యమైంది. చెప్పిన సార్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మడికొండ బ్రాంచ్లో సబ్ స్టాఫ్ని. మా అబ్బాయి వచ్చేసి ITI 2nd ఇయర్, పాప ఏమో ఇంటర్ 2nd ఇయర్, రాంపూర్ దగ్గర. సారు ఆటలు బాగా ఆడిచేశారు. సరే అంతే. నా పేరు రాజలక్ష్మి. నేను షాంపేటలోనే ఉంటున్నాను. మా పిల్లలు
నేను ఇక్కడ చదువుకున్నాను, నాకు ఇక్కడ ఈ సార్ అంటే చాలా ఇష్టం, ఈ సార్ నన్ను ఎక్కువ కొట్టేది, ఈ సార్ అసలు కొట్టలేదు, నేను స్కూల్కే రాలేదు, మార్నింగ్ ఒక పీరియడ్ రెండో పీరియడ్ ఎగ్గొట్టేవాడిని. ప్లీజ్ రండి రండి, రాజలక్ష్మి గారు రావాల్సిందిగా కోరుతున్నాను. మీకు బీసీఏ అయిపోయింది. పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్. మా వారు బిజినెస్. సరే, ముందుగా ఇక్కడ ఉన్న ఫాదర్స్ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. ఫిఫ్త్ క్లాస్, పాప థర్డ్ క్లాస్. ఈ రోజున మీ అందరినీ ఇలా కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అడిగి ఉండాలి, అది నేను చెప్తే బాగుంటుంది. చెప్పు, మీరు చాలా పెద్దవాళ్ళు, ఆల్రెడీ ఒక కుటుంబాన్ని నడుపుతున్నారు, ఒక వేలో మీరు వచ్చేది ఉంటే ఇదంతా. సార్లకి టీచర్లకి నా నమస్కారం, నాతోటి విద్యార్థులకు కూడా నమస్కారం. నేను ఏమైనా ఆఫ్టర్నూన్ కాకముందుకే వెళ్ళిపోయేది, అందుకే నేను ఇక్కడ ఉన్నా. అందరు జాబులు చేస్తారు కానీ నేను కూడా జాబ్ చేస్తున్నా చెన్నై షాపింగ్ మాల్లో. మా సార్ వచ్చేసి ఎలక్ట్రీషియన్ చేస్తాడు. నా పేరు ఇందిరా. కిరణ్ కుమార్ సార్ ఊక యూనిఫామ్ కరెక్ట్ వేసుకొచ్చుకోవేందుకమ్మా అనేది, పీటీ సార్ కూడా. ఇంకా తర్వాత వచ్చేసి మా సార్ స్నేహితులు అంటే ఇందులో విద్యార్థులు ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటుకు ఎన్నో రోజుల నుంచి ఎంతో కృషి చేసిండ్రు. అందులో ముఖ్యులు రాములు, కుంటరాములు అండ్ రామకృష్ణకు ప్రత్యేక అభినందనలు. ఉపాధ్యాయులకు మొబైల్ నంబర్ కాంటాక్ట్ సేకరించి ఆహ్వానించడంలో ముఖ్య పాత్ర వహించారు. అన్ని పనులు తమ భుజస్కంధాలపై వేసుకొని ప్రతి నిమిషం ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం కోసం తమ విలువైన కాలాన్ని కూడా లెక్క చేయలేదు. మనందరినీ ఏకదాటిపై తీసుకొచ్చినందుకు వీరి ఇరువురికి. జ్యోత్స్న, మాది షాంపేటే, మాది షాపు, ఇద్దరు అమ్మాయిలు ట్విన్స్, బీటెక్ సెకండ్ ఇయర్, ఇద్దరు ట్విన్స్. కిరాణం షాప్ మేడం, ఇక్కడే షాంపేటలోనే కిరాణం షాప్ మేడం. ఫ్రెండ్స్కి హాయ్, నా పేరు స్వాతి, మా ఆయన పేరు అమర్నాథ్, మా ఆయన శ్రీరామ్ వెహికల్ ఫైనాన్స్లో చేస్తాడు. ఇద్దరు పిల్లలు, బాబు పాప. పాప 5th, బాబు డిప్లొమా చేస్తున్నాడు. నేను ఇక్కడే షాంపేట్నే ఉంటున్నా. నాకు ఇద్దరు పిల్లలు, బాబు 9th క్లాస్, పాప 7th క్లాస్. మా హస్బెండ్ ఎలక్ట్రీషియన్, మాకు అది డెకరేషన్ సామాన్ కూడా ఉంది. నేను ఆరోగ్యశ్రీలో ఆరోగ్యమిత్రగా చేశాను, స్కూల్లో ఎస్ఆర్ స్కూల్లో టీచర్గా చేశాను. నేను కొన్ని గ్రూపులు నడిపిస్తూ ఉంటాను, లోన్లు ఇప్పిస్తూ ఉంటాను. మా ఇంటి దగ్గర, మాది వరంగల్ రేబర్ కాలనీ. ఇప్పుడు నేను మళ్ళీ ఎంజోలో డ్యూటీలో జాయిన్ అయింది ఈ నెలలో. సార్లందరికీ నా వందనాలు, నా ఫ్రెండ్స్కి అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. ధనలక్ష్మి, మాది సుబేదారి. గౌరవనీయులైన టీచర్లకి, సార్లకి అందరికీ పాదాభివందనాలు. నాకు 3 అమ్మాయిలు. మా ఆయన ప్రైవేట్ జాబ్ చేస్తాడు, నేను ప్రైవేట్ జాబ్ చేస్తా. పాప ఇంటర్ రిలయన్స్లో చేస్తాం సార్, రిలయన్స్లో చేస్తాము ఇద్దరము. పాప ఇంటర్ సెకండ్ ఇయర్, ఇంకో పాప 8th క్లాస్. సార్లందరికీ నమస్కారం సార్, టీచర్స్కి, సార్స్కి అందరికీ నమస్కారం. నా ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నా పేరు స్వప్న, మేము వ్యవసాయం చేస్తాం. నాకు ఇద్దరు పిల్లలు, బాబేమో ఐటీ చేస్తున్నాడు ఆస్ట్రేలియాలో, పాప ఎంఎస్సి చేస్తుంది హైదరాబాద్లో. నేను మా పిల్లలకి ఎప్పుడూ చెప్తూ ఉంటాను, మంచి బుద్ధులు మా సార్లు చెప్పినవన్నీ చెప్తూ ఉంటాను. అలాగే మా పిల్లల్ని కూడా పెంచాను. చాలా మంచి విద్యతో, క్లాస్ ఫస్ట్తో మా పిల్లలు మంచి చదువుతూ ఉన్నారు. అది ఒకటి నాకు సంతోషం. మేము వ్యవసాయం చేసినంత మాత్రాన మా పిల్లల్ని మంచి చదివించి మంచి స్థాయిలో ఉంచాను, నేను చదివించాను. మాది ఆత్మకూరు. సార్ జవహర్లాల్ సార్ని, రవీందర్ సార్ని, కిరణ్ కుమార్ సార్ని, రాజేందర్ సార్ని, మేడమ్స్ని, రమాదేవి మేడంని, ఫస్ట్ క్లాస్ వాళ్ళు ఇద్దరు కూడా క్లాస్ ఫస్ట్, కాలేజ్ ఫస్ట్ కూడా మా పాప ఐటీ చేస్తుంది. అవును మేడం, అవును మేడం, గుడపడ ఆత్మకూరు. నా పేరు అనిత, మాకు ఇద్దరు అమ్మాయిలు. పెద్ద పాప ఇంటర్ సెకండ్ ఇయర్, చిన్న పాప 9th క్లాసు. మాకు ఓన్ అగ్రికల్చర్ ఉంది, మేము వ్యవసాయమే చేస్తాము అంతే సార్. పండిస్తాను సార్.
టమాటా, పత్తి, మొక్కజొన్న. సార్ సార్ తీసుకొచ్చాను సార్. కొన్నిసార్లు నష్టం వస్తాయి సార్, వచ్చినా కూడా తట్టుకొని కష్టపడి చేసుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు మా ఫ్రెండ్స్ అందరికి సార్లకి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు స్వర్ణరూప. నేను హైదరాబాద్లో ఉంటున్నాను. ఉపాధ్యాయులకు నమస్కారాలు, పాదాభివందనాలు. కిరణ్ కుమార్ సార్ గుర్తుపెట్టారా? సోషల్ చెప్పేవారు. రూపా పిటి సార్ లేట్ వస్తే కొట్టేవారు. మా ఆయన పేరు శ్రీనివాస్, ప్రైవేట్ జాబ్ చేస్తారు. నేను హౌస్ వైఫ్ని. 2 పిల్లలు, మగపిల్లలు. ఫస్ట్ బాబు ఐటీ అయిపోయింది, ఇంజనీరింగ్ జాబ్ చేస్తున్నాడు, సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుండు. సెకండ్ బాబు డిగ్రీ సెకండ్ ఇయర్. మళ్ళీ ఇంకొకసారి హాయ్. ఈ అవకాశం అందరికీ నా యొక్క పాదాభివందనాలు. బండ చెప్పాలంటే 10 నిమిషాలలో అయిపోయేది కాదు. చిన్ననాటి స్నేహం గురించి చెప్పాలంటే ఏదైనా ఇక్కడ అనుభవించింది ప్రతి ఒక్కటి ఇట్లా పేజ్ లాగానే ఉంది గుర్తు చేసుకుంటే. ముఖ్యంగా నాకు చాలా ఇష్టమైన ఉపాధ్యాయుడు ఎవరంటే, మిగతా వాళ్ళు కూడా ఇష్టమే, కానీ రవీందర్ సార్, జవహర్లాల్ సార్ అంటే నాకు బాగా ఇష్టం. సార్ చేపట్టి ఒకసారి నేను కింద పడితే దెబ్బ కూడా తాకింది నాకు. సార్ గుర్తుందో లేదో. కిరణ్ కుమార్ సార్ సోషల్ చాలా బాగా చెప్పేవాడు. నాకు ఇన్స్పిరేషన్ కూడా సోషల్ సార్ కిరణ్ కుమార్ సారే. నేను ప్రజెంట్ నా బీఈడీ అయిపోయింది, టీచర్గా చేస్తున్నా, ప్రైవేట్ స్కూల్లో చేస్తున్నా. సార్ ఎట్లా చెప్పేవాళ్ళంటే ఇప్పటి చదువులతో పోల్చుకుంటే అప్పటి చదువులే బెటర్. ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ కావచ్చు, కానీ అప్పుడు టీచర్ కొడతారన్న భయం ఉండేది. ఇప్పుడు టీచర్ కొడతారన్న భయం లేదు, పిల్లలకి సార్ వాళ్ళు కొడతారన్న, పేరెంట్స్ కొడతారన్న భయం లేదు. కాకపోతే టెక్నాలజీ ఎక్కువ యూజ్ చేసుకుంటున్నారు కావచ్చు, కానీ ఆ భయం అనేది లేదు. ఆ రోజులు గుర్తు చేసుకుంటే మాత్రం నాకు బాగా గుర్తుకొచ్చేది కిరణ్ కుమార్ సార్ 34.5 వస్తే చేతులు ఇరగొట్టిండు. అది ఒక 2 days వరకు నాకు చెయ్యి నొప్పి పోలేదు. అప్పుడే బాగా చదవాలనిపించేది. సార్ చెప్పినవి ఏవి కూడా ఇప్పుడే చెప్పినట్టు అనిపిస్తుంది. రవీందర్ సార్ చెప్పినవి హిందీ, కానీ 10th సార్ లేడనేది ఒకటే బాధ. అప్పుడే కొత్త టీచర్స్ రావడం, నిర్మలా మేడం, రమాదేవి మేడం, వీళ్ళు సోషల్ బాగా చెప్పేది మేడం, తెలుగు కూడా బాగా చెప్పేది. ఇక నా ఫ్యామిలీ విషయానికి వస్తే నాకు 3 పిల్లలు. మా సార్ జాబ్ చేస్తారు అనేది కాదు, కానీ ఫైనాన్షియల్. మా సార్ పేరు నేను అప్పుడే చెప్పలేదు, ఇప్పుడు కూడా చెప్పాను. ఓకే, మ్యారేజ్ ఎట్లా సెట్ అయిందనేది చెప్పాలంటే అందరు అనుకుంటారు ఏదో అని, కానీ అది యాక్సిడెంటల్గా జరిగిపోయింది. కానీ అందరు వేరేలాగా అనుకుంటారు. సేమ్ క్యాస్ట్ అవ్వడం తనకి నచ్చింది, నాకు నచ్చింది కాబట్టి చేసుకున్నాం, అంతేగాని అందరు వేరేలాగా అనుకుంటారు. మా పెద్దమ్మాయి పేరు అద్భుత, బీటెక్ 4th ఇయర్. ఈ స్కూల్లోనే 10/10 జీపీఏ సాధించి బాసరాలు IIIT బీటెక్ 4th ఇయర్ చేస్తుంది. చిన్నమ్మాయి కూడా ఇదే స్కూలు, 2nd ఇయర్. నా పేరు లక్ష్మి. మా ఆయన సదానందం, మా ఆయన పేరు GWMCలో చేస్తున్నారు. నేను టైలర్. అయిపోయింది. నెక్స్ట్ భోజన కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. అభ్యాసకులుగా ఉన్నాం కనుక మీ దగ్గర నుంచి నేర్చుకున్నవన్నీ కూడా మేము మా జీవితంలో మరి తూచ తప్పకుండా పాటించి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఈరోజు మీ ముందు ఉండడానికి భగవంతుడు మాకు ఎంతో సహాయం చేశాడు. నేను MA సోషియాలజీ కంప్లీట్ చేసుకొని కేరళకి వెళ్ళి కేరళలో పీపుల్స్ బ్యాప్టిస్ట్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినార్లో BTH గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ 10 years తరిగొప్పలో 5 years చర్చ్ పాస్టర్గా చేశాను. పల్లెవెలుపుల యూనివర్సిటీ కానుకొని ఉన్నటువంటి పల్లెవెలుపులో పాస్టర్గా చేశాను 5 years. ఆఫ్టర్ 10 years నేను బీడీ చేయడానికి ACTC క్యాంపస్లో నా ఫైనల్ ఇయర్ బీడీ బ్యాచిలర్ ఆఫ్ డివినిటీ. మీ అందరికి కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకు 2 పిల్లలు. మా పాప పేరు సన్నిధి,
మా పాప ఇప్పుడు 4th క్లాసు అబాకస్లో మంచి ర్యాంకర్ నా కూతురు. తర్వాత నా కొడుకు రిత్విక్, తాను మరి 1st క్లాసు. నేను 27 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వివాహం చేసుకున్నాను. ఇప్పుడు 39 ఇయర్స్ 40కి వచ్చేసాను. దేవుని దీవెనలు, మీ యొక్క దీవెనలు మాకున్నాయని మేము సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాం. వాస్తవానికి మన టీచర్లు నిజంగా నాకు సోషల్ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం. కిరణ్ కుమార్ సార్ మనకు టీచ్ చేసినప్పుడు సతీసహగమనం గురించి అడిగిన నేను ఒక ప్రశ్న నాకు అది ఎప్పటికి గుర్తున్నది. సార్, బ్రతికిన 2 భార్యాభర్తలో భర్త చనిపోతే భార్యను చితి మీదికి తీసుకుపోయేది, మరి ఒకవేళ స్త్రీ చచ్చిపోతే పురుషుని ఎందుకు మరి ఆ రకంగా ఆ చితి పైకి తీసుకుపోలేదని అడిగినప్పుడు సార్ చాలా స్త్రీల మీద జరిగినటువంటి, ఇప్పుడు మేము ఫెమినిస్ట్ థియాలజీ చదువుతున్నాం, స్త్రీల మీద ప్రత్యేకమైనటువంటి ఒక అవగాహన కలిగి సమాజంలో వారికి గుర్తింపు ఇవ్వాలని, సమాజంలో వారికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పించాలని మేము వేదాంత విద్యలో కూడా ఏమైంది? ఆకలి వేయట్లేదా? లేను, నేను ఆంధ్రాలో సెటిల్ అయ్యాను. ఏంటా ఆంధ్రాలో నెల్లూరులో సెటిల్ అయ్యాను. అక్కడే పెళ్లి చేసుకున్నాను. మా మిస్సెస్ పేరు వచ్చేసి జ్యోతి. నాకు ఒక బాబు. మా మిస్సెస్ వచ్చేసి ఫార్మసిస్టు. నేను ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్లో సివిల్ ఇంజనీర్ని. ఈ 20 సంవత్సరాలతో మనం కలుసుకోవడం అనేది చాలా అరుదైన విషయం. ఎందుకంటే ఎవరెవరో ఎక్కడెక్కడ ఉన్నారు, అంతమందిని గ్యాదర్ చేసిన వల్ల రాము, నాగరాజు, రామకృష్ణ వీళ్ళంతా చాలా కష్టపడ్డారు. ఒక్కొక్క నెంబర్ తీసుకోవడానికి ఒకరికి ఫోన్ చేయడం, వాళ్ళ ద్వారా ఇంకోరికి ఫోన్ చేయడం. ముఖ్యంగా చాలామంది రెస్పాండ్ అవుతారా అవరా అని ఒక 3 నెలలు అనేది మామూలుగా కలుస్తూ ఉంటారు. లేడీస్ అనేది చాలా వరకు ఎవరు కలవరు. ఇప్పుడు మీలో ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు పెళ్ళైన తర్వాత కలుసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. నేనైతే ఎవరిని కలవలేదు. మీలో కూడా లేడీస్లో కూడా ఎవరు కలిసిన వాళ్ళు ఉండరు. పెళ్ళైన తర్వాత వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఇక్కడ కలుసుకోవడం అనేది ఈ రోజు చాలా అదృష్టం. 25 రాముకి, నాగరాజుకి, రామకృష్ణకి ప్రత్యేక కృతజ్ఞతలు. లేడీస్ టీం తరఫున శ్రీదేవి, మంజుల వీళ్ళు గ్యాదర్ చేశారు, వాళ్ళకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఎంతో చిల్లరగా ఉండేవాళ్ళం. అదే అల్లరి ఇప్పుడు కూడా కొనసాగుతుంది. ఏ రోజైనా సార్కు మీ నిత్య విద్యార్థిమే. ఇంకా కిరణ్ కుమార్ సారు సోషల్లో చాలా అదిగా ఉండేవాళ్ళు. చరిత్ర గురించి ఆ సార్ పాఠం చెప్తారు, చరిత్ర గురించి సార్ ఇదేంటి సార్ అని నేను చాలా అడిగేవాడిని. అది నాకు చాలా గుర్తు. ఇంకోటి పోతే జవహర్లాల్ నెహ్రూ సార్ మన షాంపేటలోనే ఫ్యామిలీ ఉన్నాడు. అది కూడా చాలా గుర్తులేని అది. మన రవీందర్ సార్ దాంట్లో సోషల్లో నాకు 75 మార్క్స్ వచ్చినట్టే నేను చాలా అది ఫీల్ అయ్యాను. పెట్టేవాడిని ఖచ్చితంగా, ఎవరు పెట్టినా పెట్టకుండా నేను మాత్రం గ్రూప్లో మిస్ పెట్టేవాడిని. తోటి నీకు మాట్లాడాలనుకుంటే నువ్వు మాట్లాడు, ఎక్కడ మనిషిని ఎత్తిపడవడం అనేది ఉండకూడదు. నేను అట్లా ఫీల్ అయ్యేవాళ్ళం కదా సార్. ఇంకోటి మన రాజేంద్ర సార్ గురించి, సార్కు నాకు 10th క్లాస్లో చిన్న ఇష్యూ జరిగింది సార్. నేను ఇది సార్ రాగానే కూడా చెప్పాను, సార్ నేను ప్రేయర్కు నేను వచ్చాను సార్, కాకపోతే నేను రావడం జస్ట్ అప్పుడే స్టార్ట్ అయింది సార్, అందుకు లైన్లో నిలబడకుండా పక్కకు నిలబడ్డాను సార్. లేదురా నువ్వు లైన్లోకి రాలేదన్నాడు సార్. ఈరోజు నా కొడుకు కూడా 3rd క్లాస్లో నెల్లూరు డిస్టిక్ క్యారమ్ బోర్డ్ ఛాంపియన్, కలెక్టర్ అవార్డు తీసుకున్నాడు. లాస్ట్ ఇయర్ సైన్స్ ఫేర్లో నెల్లూరు డిస్టిక్ ఫస్ట్ ఉపాధ్యాయులు చెప్పింది మనం కరెక్ట్గా వినకపోవడం వల్ల ఈ విధంగా జరిగింది. మనం కూడా వాళ్ళు చెప్పింది కనుక ఉంటే ఈరోజు కూడా మనం కూడా ఒక పొజిషన్లో ఉండేవాళ్ళం అనిపించి నాకు మనసులో బాధ అనిపిస్తుంటుంది. నేను రోజు రాత్రి పడుకున్నప్పుడు మన స్కూల్ గురించి, మన క్లాస్ గురించి ఖచ్చితంగా అనుకుంటాను. ఈ ప్రోగ్రాం అనుకున్నప్పటి నుండి అయితే చాలా అదిగా అనుకున్నాను, ఎప్పుడు వస్తుందా ఈ తేదీ, ఎప్పుడు వస్తుందా అని. మాట్లాడకుండా నేను కల్పించుకొని కూడా మాట్లాడుతున్నాను. ఇంతటితోటి నా ప్రసంగం ముగిస్తున్నాను. నేనేమైనా తప్పు చేసి ఉంటే, తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. అందరికీ ఓపిక ఉంటే మనల్ని మాట్లాడితే తక్కువనే, ఎవరైనా 3 minutes 5 minutes నుంచి మాట్లాడదు. నేను టైం చూస్తాను, ఎందుకంటే సార్ అమ్మాయిలా సార్ వాళ్ళు అబ్బాయిలు మరి వాళ్ళు మాట్లాడతారు. మధు ముందుకు వచ్చి మాట్లాడతారు. హాయ్ సార్, ప్రెజర్ టు మీట్ యూ సార్. యాక్చువల్గా నేను 7th 8th చదివిన సార్. చాలామంది నాకు రవీంద్ర సార్ తప్పే వేరే ఎవరు తెలియదు. సో నా పేరు నవీన్ వెల్దండి. నాది MBA పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయాక నేను ఇన్ఫోటెక్లో జాయిన్ అయ్యాను.
ఇన్ఫోటెక్లో హెచ్ఆర్ మేనేజర్గా చేశాను. తర్వాత కొన్ని ఇంటర్నల్ ఇష్యూస్ ద్వారా రిజైన్ చేశాను. సో యాక్చువల్లీ మా బ్రదర్ ఇలా వాళ్ళ ఫ్రెండ్ సిఎండి ప్రభాకర్ సార్ వాళ్ళు ఉన్నారు. అయితే పవర్ గ్రిడ్లో జాబ్ ఉంది, ఇంకా జాయిన్ అవ్వలేదు. కాకపోతే గవర్నమెంట్ చేంజ్ అయింది. సో ఇప్పుడు ఆ పోస్ట్ ఉంటుందో లేదో తెలియదు మనకి. సో మా వైఫ్ పేరు ధనలక్ష్మి. నాదొక లవ్ స్టోరీ ఉంది, కానీ చాలా మందికి తెలియదు, మా ఫ్రెండ్స్ కూడా ఎవరికి తెలియదు. నాకు ఒక బాబు ఉన్నాడు, బాబు పేరు రోహిత్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నా మిత్రులకు శుభాభినందనలు. 25 సంవత్సరాలుగా మనం కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. సరే, నా పర్సనల్ విషయానికి అయితే నా పేరు అనిల్, అందరికీ మీకు తెలిసే ఉంటుంది. నాకు 2 పిల్లలు, చిన్నపిల్లలే, చదువుకుంటున్నారు బస్. ఈరోజు 98-99 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి ఉపాధ్యాయురాలు మరియు నా తోటి చిన్ననాటి స్నేహితురాలందరికీ కూడా అభినందనలు. నేను 10th క్లాస్ స్టార్ట్ అయినాక 2 months తర్వాత స్కూల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. శిశు మందిర్ స్కూల్లో పోయినాను, అక్కడ 10th కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ నాకు 2012లో కానిస్టేబుల్ రిక్రూట్ అయినా. నేను ప్రజెంట్ కాజీపేట పిఎస్ నందు జాబ్ చేస్తున్నాను. మా వైఫ్ పేరు వచ్చేసి తులసి. నాకు ఒక పాప ఒక బాబు, 1st 2nd చదువుతున్నారు. నాకు ఈ స్కూల్లో ఉన్న మెమరీస్ అంటే దాదాపు మాకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తెలుసు, నేను చాలామంది తెలియదు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇందిరాగాని, మంజుల, కల్పన, శ్రీదేవి, కన్యాకుమారి, ధనలక్ష్మి, వసంత, మాధవి, అనిత, లక్ష్మి, భాగ్యలక్ష్మి, శ్రీరేఖాదేవి, రేణుక, అంజలి, స్వరూప, రాజ్యలక్ష్మి అండ్ నారాయణ దేవి, వసంత, ఇంకొక 4 రాలేదు, సంధ్య అండ్ సత్యవతి, కవిత, ఐ థింక్ ఇంకొక రాలేదు. అబ్బాయిలలో కూడా కొంతమంది రాలేదు. వాళ్ళందరూ కూడా వస్తే బాగుండని ఇది మెయిన్గా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడానికి ఉద్దేశం ఏంటంటే 25 years అవుతుంది. అసలు ఎవరు ఎక్కడ ఉన్నారు ఏందనేది ఫస్ట్ ఒకసారి ముఖపరిచయమన్నా చేసుకుందాం. అసలు ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారు ఏంది అనేది. ఇంకా నేను చెప్పాలంటే స్కూల్లో నాకు సార్ వాళ్ళు వచ్చేసి రవీందర్ సార్ నాకు వెల్ నోటెడ్ పర్సన్. నేను ఇక్కడి నుంచి పోయిన తర్వాత ఒక రోజు నేను ప్రౌడ్ ఆఫ్గా ఫీల్ అయినా, సార్ కూడా పిలిచిండు. ఎలక్షన్ డ్యూటీలో ఉన్నాం మేము తొర్రూరు దగ్గర. సార్ వాళ్ళు ఎలక్షన్ డ్యూటీకి వచ్చిండు. అక్కడ నేను సార్ని పోయి కలవటం జరిగింది, గుర్తుపట్టిండు. ఆ రోజు ఉన్న వాళ్ళ కొలీగ్స్ కూడా సార్ గొప్పగా పరిచయం చేసుకున్నాడు. నా స్టూడెంట్ ఇట్లా జాబ్ చేస్తున్నాడు అదే అని చెప్పి కూడా ఆ రోజు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కొంచెం నాకు గ్రిప్ ఉండేది, ఏదైనా అడిగేది. కాకుండా నేను 10thలో పోయినా కాబట్టి 10th వరకు ఉన్న వాళ్ళే ఎక్కువ గుర్తుంటారు, అప్పటి వరకు ఏం చేసినా కూడా. అట్లా ఒకటి. ఇక నాకు స్కూల్లో ఒకటి మెమరబుల్ డే ఏంటంటే 6th 7thలో మన టీచర్స్ డే అప్పుడు అందరికి ఒక్కొక్క రోల్ ఇచ్చిండు. ఇప్పుడు మన నాగరాజు ఒకరు ప్రిన్సిపల్, ఒకరు టీచర్, అవన్నీ చేసిండు. ఇవన్నీ చేస్తా అంటే ఇక మిగిలిపోయింది ఏమున్నదని, అందరూ అయిపోయినాయి కదా మేము చేయను నేను అన్నందుకు ఒక అటెండర్ ఉంటుంది. అటెండర్ది ఆ రోజు రోల్ ఉంటుంది. ఆ అటెండర్ రోల్ నేను చేసిన. నన్ను మరీ పెట్టి చేయించాను. నేను చేయనన్నా కూడా సార్ వాళ్ళు వినలేదు. అంటే నేనేం చేసిందంటే దాన్ని కొంచెం హేళన చేసినట్టు ఇంకేమున్నది, దాన్ని ఎవరు చేస్తారంటే నాకు ఆ సార్ పేరు కరెక్ట్ ఐడియా లేదు, కానీ ఖచ్చితంగా నువ్వే చేయాలి అని చెప్పాను. కానీ ఆ ఒక్కరోజు కూడా 2 అటెండర్లతో అది కూడా చేయడం జరిగింది. అది ఆ రోజు అనిపించిన, ఈరోజు నాకు ప్రౌడ్ ఆఫ్ యూ అది చెప్పడానికి. ఒకటి ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికి కూడా చాలా థ్యాంక్స్. అందరూ కూడా కొంచెం ఇప్పుడు ఇక్కడికి వచ్చిళ్ళు కొంచెం ఏమున్నా షేర్ చేసుకొని అందరూ, చాలామందిని కూడా నేను జాబ్లో ఉన్నప్పుడు కూడా చూసిన, నేను మందలిచ్చిన. కాకుంటే వాళ్ళందరికీ నేను నోటెడ్ ఉండకపోవచ్చు. ఒక్కొక్కరికి చెప్పు. ఎగ్జామ్ కాదు, సెల్ఫ్ ఇంట్రడక్షన్. సరే సెల్ఫ్ ఇంట్రడక్షన్. మైక్ దగ్గర పెట్టుకోరా. ఓకే. హలో నా పేరు సురేష్, మా వైఫ్ పేరు సౌజన్య. నాకు 2 పాపలు. ఒక పాప పేరు సహస్ర. సో వీనస్ జోయల్ కాస్కు మధ్యలో ఫ్రీ అదే అంటున్నా శ్రీలక్ష్మి హోమ్ నీడ్స్ మీ అందరికీ ఇప్పుడు లేడీస్కి ఎట్లా అంటే ఫస్ట్ నగలు, తర్వాత బట్టలు, తర్వాత థర్డ్ ఏంటిది బోళ్ళు. ఆ ఫీల్డ్ నేర్చుకున్నట్టు నేను. ఆల్వేస్ వెల్కమ్, అందరూ షాప్కు రండి, అన్నీ ఉంటాయి. థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్. సార్లకి మేడంకి నమస్కారములు. హలో,
నేను బిజినెస్ చేస్తున్నాను, డిటిహెచ్ బిజినెస్. నాతో పాటు మా మిస్సెస్ కూడా బిజినెస్ చేస్తుంది. మా మిస్సెస్ కూడా ఇదే స్కూలు. మీ స్టూడెంటే మేడం, వాణి అని. వాణి మీ స్టూడెంట్. నాకు ఒక పాప ఒక బాబు, ఇద్దరు ఉన్నారు. పాప వచ్చేసి బీటెక్ సెకండ్ ఇయర్ ఎస్ఆర్ యూనివర్సిటీ, బాబు వచ్చేసి ఇంటర్ సెకండ్ ఇయర్ ఎస్ఆర్ ఎడ్యూ సెంటర్ డిటిహెచ్ మేడం, టాటా స్కై సన్ డైరెక్ట్. టాటా స్కై సన్ డైరెక్ట్ డిటిహెచ్ బిజినెస్ మేడం, డిటిహెచ్. ఇలాంటి సమయం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కలవడం మళ్ళీ కలవాలి. ఎందుకంటే కలవకపోవడం ఎంతో మనకు కొంచెం బాధాకరం. అంటే ఇలాంటప్పుడు మనం కొన్ని కష్టాలు చెప్పుకోవాలి. మన లైఫ్ అంటే మనం ఎట్లా బాధపడాలి, లేదు ఎట్లా పైకి తీసుకురావాలి, ఇట్లాంటి తోచించేందుకు ఇదంతా కలవడం మాకు చాలా సంతోషం. మాకు సార్లు కూడా చెప్పేవాళ్ళు, అరే ఇట్లా ఉండాలి, ఇట్లాంటి చేయండి. నా పేరు రమేష్, మా వైఫ్ అరుణ, నాకు పాప 9th క్లాస్. నేను కళ్యాణ్ షాపింగ్ మాల్లో పనిచేస్తున్నాను. ఇంకేంటంటే ప్రతి ఒక్క లైఫ్ ఓకే పర్లేదు సార్, కాకపోతే ఏంటంటే ఇంకొక పొజిషన్ ఉంటే బాగుండు అనేది మాకు సార్ బాగా చెప్పేవారు. అరే ఇట్లున్నారు అంటే మధ్యలో పడిపోతే కలిసేవాళ్ళు. ఇంకా సార్ బాధపడేవారు, కొంచెం భయపడితే బాగుండరా అని చెప్పి మాకు చెప్పేవారు సార్. కొంచెం ఉంటే కొంచెం పొజిషన్ ఉండేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు కూడా మాకు పుట్టే పిల్లలకు కూడా మేము చెప్తాం, మీరు చదువుకోకపోతే మాలాగా నౌకర్లు 10 వేల చేయాల్సి వస్తుంది అని చెప్తా. అంటే ఇప్పుడు మా వాళ్ళు కూడా కొంచెం అర్థం చేసుకొని చదువుకుంటున్నారు. ఈ అవకాశం ఇచ్చినందుకు నా యొక్క సంతోషం. నమస్కారాలు. నా తోటి విద్యార్థులకు 25 సంవత్సరాలు పూర్తి చేసినందుకు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని కలిసినందుకు. నేను కేవలం ఒక 7th క్లాస్ మాత్రమే ఇక్కడ చదివిన. 8th, 9th, 10th ఏవీ స్కూల్లో చదివిన. ఇక్కడ చదివినప్పుడు ఎక్కువ శాతం నాకు సోషల్ సార్ ఉండే. సోషల్ సార్ అంటే అప్పుడు వేరే సార్ ఉండే, రవికుమార్ సార్ కాకుండా, ఈ సార్ కాకుండా ఒక వేరే సార్ ఉండే, ఒక సోషల్ సార్ ప్రభాకర్ సార్ అనుకుంటా, ఆ సార్ ఉండే. తర్వాత హిందీ సార్ అప్పుడు కూడా సారు నాకు ఉండే, నేను చూస్తే. కాకపోతే సార్ ఒకసారి ఒక సన్నివేశం జరిగింది. సార్ స్కూల్ చెప్తాంటే, హిందీ చెప్తాంటే, హిందీ నేర్చుకుంటే ఏంటంటే దేశం మొత్తం తిరగవచ్చురా, హిందీ నేర్చుకొని రా అని చాలాసార్లు చెప్పేది సార్. అంటే మనకు చదువుతో పాటుగా కొన్ని లక్షణాలు, అంటే క్రమశిక్షణ అనేది చాలా నేర్పేది. టీటీ సార్ కూడా చాలా టైంకు రావడం అనేది ఖచ్చితంగా, అంటే ఒక క్రమశిక్షణ అనేది వీళ్ళు మొదటి నుండి నేర్పిల్లు. చదువుతో పాటుగా క్రమశిక్షణ అనేది నేర్పిల్లు వీళ్ళు. ఆ క్రమశిక్షణతోనే మనం జీవితాలను కొనసాగిస్తున్నాం. మనం ఈ 25 సంవత్సరాల తర్వాత మనం కలుసుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. మొన్ననే ఏవివి స్కూల్లో అయిపోయింది మాది 10th. కొద్దిగా రాసుకొచ్చుకున్నా ఏం మాట్లాడాలనేది. ఎందుకంటే అందరూ వేరువేరుగా అందరూ వాళ్ళ పరిచయాలు మాత్రమే చెప్తారు. పరిచయాలంటే ఉన్న తర్వాత అయినా మాట్లాడుకోవచ్చు, కానీ స్కూల్ గురించి మాట్లాడుకోవడం, స్కూల్లో జరిగిన సన్నివేశాలు మాట్లాడుకోవాలని నేను అనుకున్నా. నేను స్కూల్లో ఉన్నప్పుడు, అంటే అందరం ఉన్నప్పుడు, ఒక లేడీ నాకు ఒక లెటర్ ఇచ్చింది. అంటే ఒక మా ఫ్రెండ్ ఒక లెటర్ ఇచ్చింది. అంటే బాగా సిన్సియర్. అమ్మాయిలకు కూడా తెలుస్తుంది, చాలా సిన్సియర్, అబ్బాయిలకు కూడా తెలుసు. నాకు లెటర్ ఇచ్చి, ఇది నువ్వు అద్దంలో పెట్టుకొని చూసి చదువుకో అన్నది. అది ఇదేంద్రో అద్దంలో పెట్టుకొని చూసుకోవాలంటే నేను తీసుకోలేను కానీ తీసుకున్న వెంటనే ఫ్రెండ్స్ అందరూ చూసినప్పుడు వెంటనే చూడంగానే ఆమె చూసింది, నా లెటర్ నాకు ఇచ్చాను, అది తీసుకున్నది. అంటే నేను అది చూడలేదు ఏంటిది అనేది, ఇంకా అద్దంలో చూడలేదు. అది నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. తర్వాత అప్పటి చదువులకు సరే చాలా సంతోషంగా. నా పేరు విద్యాసాగర్. ముందుగా గురువులకు నమస్కారాంజలి. ఫ్రెండ్స్ హాయ్. నాకు 2 పిల్లలు. ఒక అమ్మాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్, రెండో అమ్మాయి 8th క్లాసు. నేను ప్రస్తుతము వరంగల్లో షాప్ క్లాస్ స్టోర్ నడుపుతున్నాను. ఇంకా ఇక్కడ నేను 6th, 7th క్లాస్ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నాను. నాకు మ్యారేజ్ అయింది. ఒక బాబు, ఒక పాప. బాబు ప్రస్తుతానికి 6th క్లాసు, పాప 1st క్లాసు. ఆల్వేస్ హ్యాపీ ఫ్యామిలీ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నా ఉపాధ్యాయులకు నమస్కరించాను. నాతో చదువుకున్న విద్యార్థులకు హాయ్.
నాకు ఇద్దరు అమ్మాయిలు. పెద్ద అమ్మాయి బీటెక్ ఫస్ట్ ఇయర్స్ అవుతుంది, జి నారాయణమ్మ కాలేజ్. చిన్న అమ్మాయి డిప్లొమా వాగ్దేవి కాలేజీలో పాలిటెక్నిక్ డిప్లొమా ఫస్ట్ ఇయర్. విజ్ఞ సార్, రవీందర్ సార్. మేము చదువుకున్నప్పుడు 9th సార్ పోయిండు. ఆ ఒక్క సంవత్సరం సార్ ఉంటే నేను 10th పాస్ అవుతున్నాను. ఇప్పుడు సెంటరింగ్ పని చేస్తాను మేడం, సెంటరింగ్ బిల్డింగ్ కాంట్రాక్ట్. నాకు ఒక బాబు పాప. బాబు 7th క్లాస్ అవుతాను, పాప 5th. రవీంద్ర సార్ ముగ్గురు సార్ తెలుసు. కిరణ్ కుమార్ సార్, జోల్ సార్, రవి కుమార్ సార్, రాజేందర్ సార్, మేడం ఫస్ట్ మేడం తెలుసు మేడం. అయితే ఒక లాస్ట్ 10th వచ్చి అప్పుడే మీరు వచ్చింది మేడం. 10th వచ్చి నేను బిజినెస్ చేస్తున్నాను. బిజినెస్ అంటే మేము స్వీట్ వెండర్ అంటే చిరు వ్యాపారస్తులు. బెడ్షీట్స్ బిజినెస్ చేస్తాను. నేను బ్యాచిలర్స్. సార్ రాజేంద్ర సార్ అంటే ముక్కుసూటి వ్యక్తి, పేరుగా ఉంటారు. కిరణ్ కుమార్ సార్ అంటే పొద్దున కొడితే సాయంత్రం పెడతారు. ఎందుకంటే చాలా ఓపిక. కిరణ్ కుమార్ సార్కు అసలు ఎంత సహనం ఉంటుంది అంటే చాలా సహనం ఉంటుంది. ఎందుకు అని అంటే 7th క్లాస్ ఎగ్జామ్స్ ఇక్కడనే పడింది. పడితే మా ఫ్రెండు పున్నం చందరు జరిగిపోయారు అని ఒక 1872 నెంబర్ ఏదో ఉన్నది. అప్పుడు ఆల్రెడీ స్కాడ్ వస్తుందిరా, మీరు తొందరగా రాసుకోండి అని అంటే వాని కనీసం నెంబర్లు కూడా రావట్లేదు. అరే 1872 రా అంటే 22 ఇచ్చినా కదా సార్, నేను ఇదే కదా సారు, ఇదే కదా, ఇది కాదురా నువ్వు 72 వేయరా అంటే అవును సార్ ఇదే సార్ నువ్వు చెప్పిందే చేసిన అని ఆ సారుకు ఆ రోజు చూసాను అంత కోపం. ఎట్లా కొట్టినంటే మామూలు కొట్టుడు కాదు, బీపు చింతపండు అలా కొట్టినది. అది మర్చిపోలేను అది సార్. వాస్తవంగా మీ కోపం ఏందో ఆ రోజు చూశాను నేను. ఇక సారు మా రవీందర్ సార్ అంటే ఇక అందరికి తెలిసిన వ్యక్తి, అందరితో మంచిగా ఉంటారు, అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి అనే టైపు. యాసిన్ షరీఫ్ తో చాలా నాకు కమ్యూనికేషన్ బాగా. యాసిన్ షరీఫ్ ఎక్కడ, నేను అక్కడ. ఎక్కడ ఉన్నావురా సార్? ఉన్నా. బగిన పట్టుకొని పోతానా, నువ్వు రా. ఏం పట్టుకొని పోవాలి? కింగ్ సైజ్ సిగరెట్ ప్యాకెట్ పట్టుకొని పోవాలి. వాటికి పోయి పుట్టకాడికి పోవాలి. ఇక పోతారు. నేను పోయిన తర్వాత ఏమైందిరా ఎవరిలో వచ్చేది నీళ్ళు లేకపోయేది, మళ్ళీ బోరింగ్ కాడికి పోవాలి. బోరింగ్ కాడ మళ్ళీ కొట్టుకొని మళ్ళీ పట్టుకొని పోవాలి. ఇదే కథ. సో సరే, ఈరోజు కార్యక్రమం ఏంటంటే విజయవంతంగా జరిగిందని నేను అనుకుంటున్నా. అందరూ సార్ అంటే సార్ ఫస్ట్ ఆ సార్ ఏంటంటే సార్ మనతో మామూలు ఉండదు. ఉపాధ్యాయులకు నా నమస్కారములు. నా తోటి స్నేహితులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మనం 25 సంవత్సరాల తర్వాత అందరం కలుస్తున్నాం. దీని కొరకు మన ఫ్రెండ్స్ చాలామంది కృషి చేసి కలవడం జరిగింది. ఇకనైనా ఏదైనా కలుస్తామంటే అందరూ కొంచెం సహకరించగలరని మనవి. మళ్ళీ మనం ఇది ఫాదర్స్ డే రోజు కలవడం చాలా మంచి అనుభవంగా అనిపిస్తుంది నాకు. నేను నా ఫ్రెండ్స్తో ఇక్కడ మాత్రం ఒక 1 year మాత్రం చదివాను, కానీ ఎప్పటికీ నాతో చాలా అదిగా ఉంటారు, కలుస్తూనే ఉంటాం మేము. నేను ఎయిర్టెల్లో జాబ్ చేస్తున్నాను మార్కెటింగ్ మేనేజర్గా.
నాకు 2 పిల్లలు, ఒక బాబు పాప. ఈ అవకాశం. నా పేరు కృష్ణమూర్తి, నాకు బాబు బాబా. దీన్ని జిరాశ్రీ ఆపుతానా. నా పేరు రాములు, మా వైఫ్ పేరు లక్ష్మి. నాకు ఒక బాబు ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, పాప యూకేజీ. మా వైఫ్ డిగ్రీ వరకు చదువుకుంది. ఆమెను మళ్ళీ నేను బీడీ చేయించాను, ఎంఏ బీడీ చేయించాను. టీచర్లతో నాకు చిన్న అనుబంధం ఉన్నది. నేను 10th క్లాసు ఫెయిల్ అయ్యాను. ఫెయిల్ అయిన తర్వాత టీచర్లు కలిశారు. అరే నువ్వు మీ మరదలు పాస్ అయ్యే వరకు కూడా నువ్వు పాస్ కావరా అని ఛాలెంజ్ చేశారు. మేడం రంగనాయకి మేడం, నిర్మలా మేడం ఈ యాప్ చెట్టు కింద లేదురా మా ఇప్పుడు మా వదినే మేడం టీచర్ ఇప్పుడు మా వదినే. అప్పుడు మీ మరదలు పాస్ అయ్యేవారు కూడా నువ్వు పాస్ కావురా అని మీరు అన్నారు ఆ పెద్ద యాప్ చెట్టు కింద. జ్ఞాపకం ఉన్నది మేడం. దాన్ని ఛాలెంజ్ చేసుకొని ఎంతో కష్టపడి నక్కలు కొట్టి మళ్ళీ సెకండ్ సారి పాస్ అయ్యాను. నేను పాస్ అయినా మేడం. మా మరదలు పాస్ కాకముందే పాస్ అయ్యాను నేను. కంగ్రాచులేషన్. మళ్ళీ ఇంకోటి అంటే ఐటీఐ చేశాను మేడం, డీజిల్ మెకానిక్ ఐటీఐ చేశాను. ఒక 7 years మెకానిక్గా నేర్చుకున్నాను. ఇప్పుడు హంటర్ రోడ్లో గ్యారేజ్ ఓపెన్ చేశాను సార్. ఇప్పుడు నా కింద 6 వర్కర్లు. ఇప్పుడైతే బాగానే ఉంది మేడం. పంపించాను నేను చేస్తాను మేడం. ఇంకోటి రవీంద్ర సార్ కట్టెలు తీసుకురాపోరా 10 కట్టెలు తీసుకురాపో అని తెప్పించేది క్లాస్కు. ఆ కట్టెలు ఇరిగేదాక మళ్ళీ మమ్మల్ని కొట్టేది. ఆ జ్ఞాపకం బాగుండేది. రాజేంద్ర సార్ లంచ్ బాక్స్ తీసుకొస్తే ఆ లంచ్ బాక్స్లో సగం నాకు పెట్టేది. అప్పుడు నేను దూరం నుంచి వచ్చేది, మధ్యాహ్నం నేను లంచ్ తినకపోయేది. సార్ లంచ్ బాక్సే సగం పెట్టేది నాకు. కిరణ్ కుమార్ సార్ సోషల్ సబ్జెక్ట్ చెప్పేది. సార్ చెప్తా అంటే అది నిద్ర వచ్చేటట్టు చెప్పేది, మైండ్లోకి ఎక్కేది మొత్తం. నాకు సోషల్లో 76 మార్కులు, అందులోనే హైయెస్ట్ మార్క్స్. ఇక జవహర్ సార్ మాకు అప్పుడు ఏం చెప్పిలో జ్ఞాపకం లేదు సార్. సారీ సార్తో అయితే సీటీ మెంబర్స్ అయితే ఏం లేవు, కానీ ఫ్రెండ్షిప్గా మాట్లాడేది, బాగా చదువుకోవాలా అని బాగా చెప్పేది సార్ జవహర్ సార్. సైన్స్ చెప్పేది కదా, బయాలజీ. సారీ సార్. నా పేరు రామకృష్ణ. హాయ్ ఫ్రెండ్స్. యాక్చువల్గా నేను 8th క్లాస్లో వచ్చిన ఈ స్కూల్కి. 8th, 9th, 10th 3 years చదివిన. నాతో పాటు సుమన్, అమరావతి, విజయ్ ఇంకా 4 members అంతే. 8th, 9th, 10th కిరణ్. 8th, 9th, 10th 3 years చదివినాం సార్. మేడం మీ కాలేజీలో ఇంటర్మీడియట్ చేసిన నేను, స్నేహ జూనియర్ కాలేజ్లో. దాని తర్వాత డిప్లొమా చేసిన ఏజీ. ఇప్పుడు డ్యూపాంట్ అనే ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేస్తున్నాను ఫీల్డ్ ఆఫీసర్గా, తెలంగాణ ఏరియా. సార్ల రిక్వెస్ట్, మేడం రిక్వెస్ట్ కొరకు చేరాను. 92-99. అందరికీ ప్రణామములు. నన్ను ప్రత్యేకంగా పిలవడానికి కారణం అయితే నాకు తెలియట్లేదు. అందరి అభిమానం ఎప్పటికీ ఉంటుంది మేడం నా దగ్గర. వాళ్ళు రోజు నా ఊర్లో, నేను నా దగ్గర ఎప్పటికీ నాతోనే. ప్రతి క్షణం వారి ఇళ్ళల్లో ఏ ఫంక్షన్ అయినా కంపల్సరీ అటెండెన్స్ మాది రవీంద్ర సార్. తప్పనిసరి పరిస్థితి అది మంచే కానీ చెడే కానీ వారికి తోసిన సాయం మా వంతుగా కూడా, సార్ వంతుగా కూడా అందించడం జరుగుతుంది. మా ఫ్రెండ్స్ కూడా, మా తోటి మిత్రుడు మరణించినప్పుడు కూడా మేమందరం కలిసి వాళ్ళ పాప పేరు మీద ఒక 50,000 డొనేషన్ చేసి ఆ పాపకి మంచిగా ఉండాలని, ఎవరికి ఏం ఆపద వచ్చినా మాతో చెప్పుకోవచ్చు. నా నెంబర్ మీ అందరి దగ్గర ఉంటుంది. మీ ఎవ్వరికి ఏ అవసరం వచ్చినా ముందు నేను ఉంటానని మీ అందరికి చెప్తున్నా. ఎప్పుడైనా మీకు ఏ అవసరం వచ్చినా మీ అన్నయ్య నేను ఇక్కడ ఉన్నానని గుర్తుంచుకోవచ్చు. అద్భుత బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. రెండోది పాపనే, ఆమె బీటెక్ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు. బాబు 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండి. ఇది మా ఫ్యామిలీ. 92లో వచ్చాను. 92 నుంచి 99 వరకు మీతోనే చదువుకున్నా. చాలామంది వచ్చారు వెళ్ళిపోయారు, కానీ నేను మాత్రం 92 నుంచి వెళ్ళి 10వ తరగతి పాస్ అయ్యి ఇక్కడ నుంచి బయటికి గంటేసేదాకా ఇక్కడే ఉన్నా. పాస్ అయిన కాబట్టి బయటికి పోయినా, లేకపోతే ఇందులో ఉండేవాడిని కావచ్చు. 99లో నా ఎస్ఎస్సి కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత నేను పాలిసెట్లో మంచి ర్యాంక్ రావడం వల్ల
మన వరంగల్ పాలిటెక్నిక్ కాలేజ్లో చదివాను. 2002లో పాస్ అయిపోయాను, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ బ్రాంచ్. 2006లో అసంపర్తి ఎస్ఆర్ యూనివర్సిటీలో నేను బీటెక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పూర్తి చేశాను. 2006 అయిపోగానే నాకు డిఆర్డిఓలో జాబ్ వచ్చింది. డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. దానికి ముందు నేను సెకండ్ ఇయర్లో ఉండగా సిపిడబ్ల్యూడి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ద్వారా నాకు జూనియర్ ఇంజనీరింగ్ పోస్ట్ వచ్చింది. బట్ అది నాకు న్యూఢిల్లీలో పోస్టింగ్ ఇచ్చారు. అప్పటికి నేను ఇంకా బీటెక్ థర్డ్ ఇయర్లో ఉండగా ఇంకొక 1 year చదివితే నా బీటెక్ గ్రాడ్యుయేషన్ కూడా అయిపోతుంది. ఎందుకు ఈ చిన్న లెవెల్లో జాబ్ చేయడం అని చెప్పి నేను మళ్ళీ వెనక్కి వచ్చేసి నా బీటెక్ కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసే ఎండింగ్లోనే నాకు డిఆర్డిఓలో జాబ్ వచ్చింది. బట్ అది డిప్లొమా బేస్లో జాబ్ వచ్చింది. అక్కడ నేను 2006 నుంచి 2012 దాకా డిఆర్డిఓలో పనిచేశాను యాజ్ ఏ అసిస్టెంట్ సైంటిస్ట్గా. అక్కడ నేను పనిచేసిన వాటిలో నాగ్ యాంటీ ట్యాంక్ మిజైల్, అగ్ని ఇంటర్ కాంటినెంటల్ బల్లాస్టిక్ మిజైల్, ఆకాష్ మరియు పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో పనిచేశాను. నాకు 2008లో వివాహం జరిగింది. నా సహధర్మచారి నా అర్థానికి పేరు సంధ్యారాణి. తన బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ నా మొదటి సంతానం యశస్వి 2009లో జన్మించింది. ప్రస్తుతం ఆమె 10వ తరగతి చదువుతుంది. 2012లో పాలిటెక్నిక్ ఫ్యాకల్టీ ఎగ్జామ్ ద్వారా, పాతకాలంలో దాన్ని ఏపీపీఎస్సీ అనేవారు, ఇప్పుడు దాన్ని టీఎస్పీఎస్సీ అంటున్నారు. అందులో నేను ట్రిపుల్ఈలో రాష్ట్ర స్థాయిలో, అప్పుడు తెలంగాణ ఏపీ కలిపి రాష్ట్ర స్థాయిలో నేను ట్రిపుల్ఈ బ్రాంచ్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాను. మరియు లెక్చరర్గా వివిధ ప్రదేశాల్లో చేరాను. మా 2వ సంతానం 2013లో జన్మించింది. ప్రస్తుతం ఆమె 7వ తరగతిలో చదువుతుంది. ఇద్దరు సిబిఎస్ఈ స్కూల్లోనే చదువుతున్నారు. 2018లో మా పాత ఇల్లుని డిస్మాండిల్ చేసి అమ్మనాన్నలతో కలిసి తమ్ముడితో కలిసి ఒకే దగ్గర ఉంటున్నాను. అందుకు నేను గర్వపడుతున్నాను. 2021లో నాకు సీనియర్ లెక్చరర్గా ప్రమోషన్ వచ్చింది. దాని ద్వారా నేను స్టేషన్ గన్పూర్ నుంచి ప్రస్తుతం ఉన్న బెల్లంపల్లి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో పనిచేస్తున్నాను. 2022-23 మరియు 2023-24 విద్యా సంవత్సరంలో నేను హెచ్ఓడిగా కూడా పనిచేశాను గవర్నమెంట్ పాలిటెక్నిక్ చేగుంట. నా విద్యార్థి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈసెట్ ఫర్ ఎంట్రన్స్ ఇంటూ బీటెక్ ఫర్ డిప్లొమా స్టూడెంట్ హీ గాట్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ తెలంగాణ అండ్ ఏపీ. ప్రస్తుతం నేను పిహెచ్డి కూడా చేస్తున్నాను. నా పేరు డాక్టర్ సామల్ నాగరాజ్గా మారబోతుంది. నా వివరాలు ఈ వేదికలో పంచుకోవడం సంతోషంగా ఉంది. ఈ ప్రయాణంలో నేను ఎప్పుడైనా తప్పులు చేసి ఉంటే నన్ను మీ అబ్బాయిగా తలుచుకొని నన్ను క్షమించవలసిందిగా కోరుతున్నాను. మా గురువులందరి గారికి హ్యాపీ ఫాదర్స్ డే. అండ్ వారే గారు ఇప్పుడు నాతో పాటు నా మిత్రులందరూ కూడా ఫాదర్ కాబట్టి వాళ్ళకు కూడా హ్యాపీ ఫాదర్స్ డే చెప్తున్నాను. ఈ స్టేజ్లో ఉండడానికి కారకులైన నా గురువులందరికీ నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరియు వారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈ అవకాశం కల్పించినందుకు, ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు తర్వాత కార్యక్రమం చూసుకుంటాం అనగానే, ఎందుకంటే నాకు ఈ స్కూల్ ఫస్ట్ అపాయింట్మెంటు, మీరు ఫస్ట్ బ్యాచ్. నేను వచ్చేటప్పటికి మీకు తెలుగు టీచర్ లేదు నాకు తెలిసినంత వరకు. నేను వచ్చాక అంతకుముందు ఒక శ్రీనివాస్ సార్ అని విద్యా వాలంటీర్ ఉండేది. నేను వచ్చినప్పుడే మీకు తెలుగు, నాతోనే తెలుగు టీచర్. నేను పోస్టుతోనే వచ్చాను, మళ్ళీ నేను వెళ్ళేటప్పుడు పోస్టుతోనే వెళ్ళాను. అంటే రేషనలైజేషన్లో అప్పుడు స్ట్రెంత్ తగ్గింది కదా అని తీసేసిండ్రు. అప్పుడు నేను జూనియర్ అనుకుంటుని నేనే లేవాల్సి వచ్చింది. పోతున్నప్పుడు చాలా బాధ అనిపించింది. అంటే ఇది నాకు పుట్టినిల్లు లాగా అనిపించేది. ఫస్ట్ నా ఉద్యోగ జీవితం మొదలైంది ప్రస్థానం ఇక్కడే. ఇక అమ్మాయిలు అబ్బాయిలు చాలా ప్రేమగా అభిమానంగా ఉండేవారు, నిష్కల్మషంగా ఎంతో అభిమానించేవారు. ఎక్కడ పోతే అక్కడ నాగరాజు అయితే ఏదో రాసుకుంటూ కూర్చొని, అక్కడ పోగానే ఏదో చెట్టు కిందనో ఎక్కడో కూర్చొని పిల్లలు అల్లరి చేస్తున్నా పక్క కూర్చొని రాసుకొని చదువుకునేవాడు. డౌట్స్ రాగానే ఉడికొచ్చి పరిగెత్తుకొని వచ్చి, మేడం ఈ డౌట్స్ తెలుగులో ఇది ఉంది, సంధి ఏంది, అవేంది ఇవేంది ప్రతిదీ మాకు. నేను అప్పుడే సర్వీసులోకి వచ్చిన కాబట్టి నాకు అట్లా అడుగుతుంటే ఇంకా ఎంతో ఇంట్రెస్ట్గా బాగా చెప్పింది. రేఖ, అంజలి వీళ్ళందరూ బాగా చదివి, యాదగిరి క్లాస్ మొత్తం కంట్రోల్, చాలా ఎంతో బాధ్యతగా అప్పటి నుండే బాధ్యతలు భుజాన వేసుకోవడం యాదగిరికి మొదలైంది. ఇటు మీ విద్యార్థుల దశ నుండి ఇటు ఇప్పుడు పెద్దగా ఎవరు కూడా అవే బాధ్యతలు. ఇక తర్వాత ఇక్కడ షాయంపేట స్కూల్లో ఉన్నంత అభిమానం మళ్ళీ వేరే ఏ స్కూల్కి వెళ్ళినా కనిపించలే. ఇప్పుడు పిల్లల్ని ఏమని పట్టుమని 10 మాటలు కూడా అనలేము. ఏమన్నా అందామన్నా ఒక మాట అన్నా మళ్ళీ మనకే రివర్స్ వస్తుంది. ఇప్పుడు మాట అనేది లేదు, కొట్టేది లేదు. ఇట్లా అప్పుడు ఎంత కొట్టి మీరు లేటుగా వస్తే గ్రౌండ్లో, నేను 9th క్లాస్ టీచర్గా ఉన్నప్పుడు
గ్రౌండ్లో పరిగెత్తించేది, ఒక 10 రౌండ్స్ వేసుకొని రాపో అని. ఇప్పుడు ఒక రౌండ్ కొట్టగానే విద్యార్థులు పడిపోవడం, అంత అలసిపోయినట్టుగా ఉండడం, డెలికేట్గా ఉంటున్నారు. పేరెంట్స్ వాళ్ళని అంత డెలికేట్గా పెంచుతున్నారు, మానసికంగా శారీరకంగా కూడా. అప్పట్లో అన్ని విధాలుగా మీరు స్ట్రాంగ్ ఉండేది. మిమ్మల్ని తిట్టినా కొట్టినా ఏనాడు కంప్లైంట్ అయితే నాకు రాలేదు. నేను ఇక్కడ తీర్చుకుంటున్నారా లేదా మీ భర్తలను అడిగి, చీరలు కొనడమేనా, షాపింగ్లైనా, నగలైనా, ఏదైనా షికార్లకు వెళ్ళడము. అదేవిధంగా మీరు చదువుకుంటామంటే ఈ రోజుల్లో చదువుకు ఎక్కువగా విలువనిస్తారు కాబట్టి తప్పకుండా మిమ్మల్ని చదువుకోవడానికి ప్రోత్సహిస్తారు. అప్పట్లో మేమే చదువుకున్నాం 30 ఏళ్ళ కింద అన్నప్పుడు, ఇప్పుడు మీరు చాలా సులభంగా మీకు అన్ని అవకాశాలు, ఇంటి దగ్గర కూర్చొని చదువుకునే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కాలేజీకి వెళ్ళవచ్చు, ఇంటి దగ్గర కూర్చోడు. కాబట్టి మీరు ఎవరైనా చదువు ఆపితే మాత్రం తప్పనిసరిగా చదువుకోవాలి. ఇది నా యొక్క కోరిక. చదువును ఇంతటితో ఆపకండి. ఇక అబ్బాయిలందరూ కూడా ఏదో బండ మీద 4 రాళ్ళు పుట్టించుకునే తెలివి షాయంపేట పిల్లలకైతే ఉన్నది. అది మాత్రం పక్క. ఎట్లన్నా చదువు ఒక్కటి, చదువు అంటే ఒక విద్య అనేది ఒకటే కాదు. మనిషిని మనిషిగా తీర్చిదిద్ది మనం నలుగురికి ఉపయోగపడుతూ మన కుటుంబాన్ని చూసుకుంటూ మంచిగా మనిషిగా బతికేవాడే నిజమైన విద్య నేర్చుకున్నట్టు, విద్య విలువ తెలిసినట్టు. చదువు అంటే ఒక పుస్తకాలు చదువుకోవడమే కాదు, ఉద్యోగం చేసుకుంటూ 4 రాళ్ళు సంపాదించడం కాదు. సమాజానికి మన చదువు, మన విద్య, మన తెలివితేటలు, మనం మనిషిగా పుట్టినందుకు సమాజంలో నలుగురికి మనం ఉపయోగపడాలి. ఆ విధంగా ఇక్కడ షాయంపేట విద్యార్థులు మాత్రం ఆ కరుణ కటాక్షం అన్నట్టు, ప్రేమ, అభిమానాలు, పరోపకార బుద్ధి ఇవన్నీ మెండుగా కనిపిస్తాయి నాకైతే. నేను చూసిన దాన్ని బట్టి, నేను ఎన్ని స్కూల్స్ చేసినా ఇక్కడున్నంత అభిమానం ఎక్కడ నాకు కనిపించలేదు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. మీకు అందరికీ ఆశీస్సులు తెలియ. స్కూల్కు 98లో స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ తోటి వచ్చాను. ఇంతకుముందే మీరు రాజేందర్ సార్ తోటి కొంచెం వాదన పెట్టుకుంటుంటే విన్నారు కదా, కొంచెం డిస్టర్బెన్స్ తోటి నాకు గవర్నమెంట్ హై స్కూల్ అశోక్ టాకీస్ పక్కకు ప్రమోషన్ తోటి వెళ్ళాను. మళ్ళీ రేషనలైజేషన్ అని చెప్పేసి అది కూడా నా పేరు లేకున్నా కూడా కౌన్సిలింగ్ క్యాన్సిల్ అయ్యి ఒక 2 days పోస్ట్పోన్ అయింది. శాలిని మిశ్రా ఉండే అప్పుడు కలెక్టర్, ఆమె ఢిల్లీలో మీటింగ్ ఉండి వెళ్ళి తెల్లవారి పోస్ట్పోన్ చేయడంతో నా లేని పేరును ఇంక్లూడ్ చేసి నాకు ఇంటికి పంపించారు, రేషనలైజేషన్లో ఉన్నారు అని చెప్పేసి. అప్పుడు నా గోడు అక్కడ ఎవరు చెప్పినా వినే పరిస్థితిలో లేరు. నాకు ఛాన్స్ 4 స్కూళ్ళు ఉండేది అప్పుడు, షాయంపేట, రంగశాయిపేట, శంభన్పేట, సోమిడి. ఇక ఉన్న దాంట్లో ఇదే కొంచెం దగ్గర ఉంటుంది అని చెప్పేసి నేను ఈ స్కూల్ చూజ్ చేసుకోవడం జరిగింది. ఈ స్కూల్లో జాయిన్ అయిన 3 days జాయిన్ అయ్యి వెళ్ళాను. 3 days ఫీవర్ వచ్చింది నాకు. ఎందుకంటే మళ్ళీ విలేజ్ ఎన్విరాన్మెంటు, విలేజ్ ఇదే అనిపించింది. స్కూల్ చూస్తే మొత్తం షెడ్స్, డోర్స్ లేవు, ఓపెన్ రావడం ఇబ్బంది. అప్పుడు రోడ్డు కూడా లేదు. మీ ఊరి నుంచి స్కూల్కి రావాలంటే అసలు ఆటో కూడా దొరకకపోయేది, నడవడం అక్కడ నిండి రావాలన్నా కూడా రాకపోయేది. అలాంటి పరిస్థితుల్లో ఈ స్కూల్కు నేను రావడం జరిగింది. అలా 11 సంవత్సరాలు చేశాను. ఫస్ట్లో చాలా కష్టపడ్డాం. చాలాసార్లు ఈ నుంచి మేము కొద్ది రోజులు సార్ల బండి మీద కూడా రోడ్డు వరకు వెళ్ళేవాళ్ళం. వాళ్ళు లేనప్పుడు టీచర్ వచ్చిన తర్వాత టీచర్ నేను కలిసి చాలాసార్లు ఆ రోడ్డు వరకు మేము ఇంత ఎదుగుతారని కూడా మేము ఊహించలేదు. ఆ టైంలోనైతే మేము ఊహించలేదు. ఎందుకంటే అప్పటికి మీ చదువు అంటే మీ తప్పు ఏమీ లేదు. మీ ఇంట్లో ఉన్న ఎన్విరాన్మెంటు, మీ ఇంట్లో ఉన్న పరిస్థితులు ఆ విధంగా ఉండడంతో కూడా మీరు ఇబ్బందులు ఎదుర్కొని ఉండొచ్చు. మళ్ళీ మీ పేరెంట్స్ని చూస్తే పొద్దున వెళ్తే ఏ రాత్రికో వచ్చేవాళ్ళు. ఎక్కువ శాతం షాపులలో పనిచేసే వాళ్ళు కాబట్టి వాళ్ళు 9 గంటలకు వెళ్తే రాత్రి 11, 10 ఆ టైంలో వచ్చేవాళ్ళు. ఎప్పుడైనా పేరెంట్స్ని కలవాలి అన్నా కూడా వాళ్ళు ఎక్కడ కలుస్తారు అన్నట్టుగానే ఉండేది. ఆ విధంగా మిమ్మల్ని నేను అంటే మిమ్మల్ని తిట్టానో లేదో కానీ చాలామందిని అరే రేపు ఏం చేస్తారా, షాపులలో పనిచేస్తారా ఉంటాయి. కానీ మీ లోపల ప్రేమ, నిజాయితీ ఇవి ఉండడం అనేది కూడా పోటీపడి చదివేవాళ్ళు. యాదగిరి కూడా చదివేవాడు, కానీ యాదగిరికి ఇంటి బాధ్యతలు ఎక్కువగా ఉండేది. వాళ్ళ నాన్న హెల్త్ బాగాలేకున్నా ఏది లేకున్నా వాడు వాళ్ళ నాన్న స్కూల్కి వచ్చి కూడా అక్కడికి పోయి డూలేరా రేపటి చదవరా అని చెప్పేదాన్ని. వాడు 10th అయిపోయినాక కూడా ఒక గైడ్ కొనుక్కున్నాడు. పాలిటెక్నిక్ రాస్తా మేడం, నేను పాలిటెక్నిక్ చేస్తా అంటే, మరి కోచింగ్ పోవాలంటే నేను కోచింగ్ పోలేను మేడం అని చెప్పేసి ఒక గైడ్
తెచ్చుకొని మన వేప చెట్ల దగ్గర స్టేజ్ మీద కూర్చొని వాడు చదువుకోవడం జరిగింది. ఆ విధంగా కష్టపడ్డాడు. వాడు పాలిటెక్నిక్లో సీట్ వచ్చింది, తర్వాత కూడా వచ్చి కలిసేవాడు మమ్మల్ని. వాడు ఎంత వేదిక పైన ఉన్న నా తోటి ఉపాధ్యాయులకు నా యొక్క నమస్కారాలు. 98, 99 విద్యార్థులకు నా యొక్క శుభ ఆశీస్సులు. వేదిక పైన ఉన్న నా తోటి ఉపాధ్యాయులకి విద్యార్థులకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ బ్యాచ్ తోటి నాకు కంప్లీట్ 5 ఇయర్స్ అనుబంధం ఉంది. 6th నుండి 9th వరకు మీకు చెప్పాను నేను. కాబట్టి చాలా కాలం మీకు నేను టీచ్ చేశాను. ముఖ్యంగా షాంపేట జాగిర్లో ఉన్న పిల్లలు చాలా ప్రేమగల వాళ్ళు, మానవతా విలువలు తెలిసిన వాళ్ళు అని నేను అనుకుంటున్నాను. అలాంటి వాళ్ళే కూడా. ఆ రోజులలో మీ బ్యాచ్ ఆ రోజులలో చదువు ఇప్పుడున్నంత విలువ అప్పుడు లేకుండే. అంటే పేరెంట్స్ కూడా వాళ్ళకు ఏం తెలియని స్థితిలో మనకు గైడ్ చేయాలంటే ప్రతి ఒక్కరికి విద్య అనే ఆవశ్యకత, దాని యొక్క ఇంపార్టెన్స్ ఇప్పుడున్న వాళ్ళందరికీ తెలిసింది. అంటే ఇప్పుడున్న చిన్న జనరేషను, రాబోయే జనరేషన్ వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే వాళ్ళకు మీరు గైడ్ చేస్తున్నారు. వాళ్ళు ఖచ్చితంగా చాలామంది పిల్లలు కూడా, మీ పిల్లలు కూడా ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళు కూడా మళ్ళీ జన్మ లేదు, తెలియదు మనకు ఉన్నదో లేదో. ఉన్నప్పటికైనా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకుంటూ వినియోగించుకుంటాను. మరియు ఫాదర్స్ డే శుభాకాంక్షలు అందరికీ. 1998, 99 10వ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనము. ఈ ఆత్మీయ సమ్మేళనానికి పునాది వేసినటువంటి విద్యార్థులు ముందుబడి ఒకరిద్దరు చేయొచ్చు, కానీ అందరూ చేయితోనిచ్చారు. వారిని అందరికి కూడా శుభాశీస్సులు, శుభాభినందనలు. అలాగే ఈ ఆత్మీయ సమ్మేళనానికి హాజరైనటువంటి వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు, సహా ఉపాధ్యాయ మిత్రులు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు. మిమ్మల్ని చూస్తే ఇప్పటి పిల్లలకును మీకు ఒక చిన్న తేడా, డిఫరెంట్ చెప్తా. మనం 11 గంటలకు 12 గంటలకు గ్యాదర్ అయినాము. ఇప్పటి వరకు కూడా ఎటు మెసలకుండా, పక్క వారికి కూడా చూడకుండా, మా టీచర్లు అంతకుముందు ఏం చెప్పారో ఇప్పుడు ఏం సలహాలు ఇస్తారో అని చెప్పుకొని ఎంతో ఆతృతతో మనము ఎదురు చూడడం జరుగుతున్నది. కానీ ఇప్పటి పిల్లలైతే మరి ఎలా ఉంటారనే సంగతి దాదాపుగా అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇదంతా మనం ఇంతకుముందు నేర్చుకున్నటువంటి ఎడ్యుకేషన్కి ఇప్పుడు ఉన్నటువంటి మార్పులు చేర్పులు జరుగుతున్నటువంటి ఎడ్యుకేషన్కి ఉన్నటువంటి వ్యత్యాసం, అది తేడా జరుగుతూ ఉన్నది. అట్లా మళ్ళీ ఇంకొక విషయము, అప్పుడు పిల్లలు ఇప్పుడు పేరెంట్స్గా రావడం జరిగింది. పేరెంట్స్ కూడా వేరు, పిల్లలకు తల్లిదండ్రులు కూడా. మీరు రెడీ అయ్యి ఫంక్షన్కి వస్తున్నారు, ఇటు మిమ్మల్ని క్వశ్చన్ చేయొచ్చు ఇంట్లో పిల్లలు, ఎటు వెళ్తారు మమ్మీ, ఎటు వెళ్తారు డాడీ అని. మీరు ఏం చెప్పారు అప్పుడుగా? మేము మా టీచర్లను ఆహ్వానిస్తున్నాము అని చెప్తే అవునా అనేటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయంలో వెళ్తారు పిల్లలు. అంటే మీరు ఇప్పటివరకు కూడా మీ టీచర్లను గుర్తు చేసుకొని
మీరు సన్మానం చేస్తున్నారా అని మన పిల్లలు ఏం చేస్తారంటే మనల్ని ఇన్స్పైర్గా తీసుకుంటారు. వారు కూడా మా టీచర్లను మేము ఇలాగే మొన్న రాము నాకు అంతకుముందే పెట్రోల్ పంపు దగ్గర నేను పెట్రోల్ పోయించడానికి పోయినప్పుడు రాము అక్కడ ఆ షాప్ పెట్టుకొని ఉంటే నాకు కలిసిండు. అప్పుడు అట్లా తెలుసు కుంటరాము అని చెప్పుకొని నాకు తెలుసు. ఫోన్ చేసిన సార్ నేను రాము ఉన్నదంటే కుంటరామా అని అడిగిన నేను. ఇలా అనగానే మీకంటే ముందు నాకే ఆతృత అనిపిస్తుంది. ఎందుకనంటే 25 ఏళ్ళ తర్వాత కలుస్తున్నాము, అసలు ఆ బ్యాచ్ పిల్లలు ఎవరు అని అనుకొని నేనే ఆతృత ఆ బండి మీద ఎట్లా వస్తున్నాయేమో ఎప్పుడు చూడాలి అని. సో అందరినీ కలిసాము, చాలా హ్యాపీగా, చాలా సంతోషకరమైనటువంటి మీట్ ఇది. ఈ మీట్కి సహకరించినటువంటి విద్యార్థులందరికీ కూడా, సహకరించినటువంటి వారికి, తర్వాత ఇక్కడ అటెండ్ అయినటువంటి మా యువకులు మా ముందు కూర్చొని అదేవిధంగా ఒకసారి బాగా గుర్తుంచుకొని 25 ఏళ్ళు అయినా కానీ మర్చిపోకుండా ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మీకు దేవుడు ఎల్లవేళలో మంచిగా చూడాలని కోరుతున్నా. కానీ ఉపాధ్యాయుల మీద మీకు ఇంత ప్రేమ ఉన్నదా? కానీ చదువుకుంటే అప్పుడు మీకున్నది ఆ ప్రేమ? బడంతా ఉరికిచ్చేది, గ్రౌండ్ అంతా ఉరికిచ్చేది. ఈ బళ్ళే ఆపుదామన్నా కానీ కాంపౌండ్ ఉండేది కాదు, దానికి దర్వాజాలు కూడా ఉండేది కాదు. దర్వాజాలు దేనికుండే అంటే ఒక మధ్యలో ఉన్న రూమ్కే దర్వాజాలు, ఆ దర్వాజాలు కూడా అరుగుండేది. ఒక మధ్య రూమ్కి హెడ్ మాస్టర్ రూమ్కును ఇటొక రూము, ఆ వెనుకొక రూమ్కే దర్వాజాలు కిటికీలు ఉండేది. ఈ ముందట ఖాళీ, అది నిండితే వెనుక నుంచి వెనుకకే, మళ్ళీ ఎవరు కూడా ముందుకు వచ్చేటోళ్ళు కాదు. వాస్తవానికి చూస్తే ఇప్పుడు కొద్దిగా మంచిగా కనపడతాను, అప్పుడు మీ ముఖాలు కూడా చూడబుద్ధి కాకపోయేది. అంటే అప్పుడు లేకున్నా కానీ మిమ్మల్ని హక్కున చేర్చుకొని ఇప్పుడు ఎవరైనా చూస్తే మీరు చాలా బాగున్నారు అంటారు. కానీ అప్పుడు మీ యొక్క ఎలా ఉండాలనో మీకు తెలియని రోజులల్లా మీతో పాటు మేము ఉన్నాం, ఏగినామంటే మేము కూడా చాలా అదృష్టవంతులం. ఎందుకంటే అప్పుడు మాకు కూడా పిల్లలు చిన్నోళ్ళే నాకున్నా కానీ మీరు పెద్దగా ఉండేది. అంటే పర్వాలేదు, ఇక మనకి మంచిగా పిల్లలు దొరికిండ్రు. నేనేంటంటే సెయింట్ పీటర్స్లో పని చేసిన, డిసిప్లిన్ అక్కడ స్ట్రిక్ట్, అక్కడ స్ట్రిక్ట్ ఎట్లయితే ఉన్నది అక్కడ బడికి అట్లా నడిచినప్పుడు ఈ బడి కూడా అట్లనే నడవాలి అని నాకు బాగా కోరుకుండేది. ఎవరు లేట్ వస్తాడా అంటే ప్రేయర్ నేనే చేయించేది, కొంచెం ఇవ్వాలని అటు ఇటు లేట్ అనగా నేను లేట్ మాత్రము రాకపోయేది. అయితే నా పోస్టే మర్చిపోయినరు అందరూ, ఈయన పీటీ సార్ అని పేరు పెట్టిండ్రు. ఈ షాంపేటలో ఎవరు చూసినా కానీ ఆ పీటీ సార్ వచ్చిండా, పాఠాలు చెప్తాం రారా అంటే రాము ఆ గుట్టకి ఇక్కడ ఆడుకుంటాం, అటు నుంచి అంటే పోతాం, కూర్చొని రాయం. మళ్ళా అప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితి మిమ్మల్ని చూస్తే మాకు జాలి అనిపించేది. అంటే సంచి కూడా సక్రమంగా ఉండేది కాదు. ఇప్పుడన్నా ఇంకా పుస్తకాలు గిట్ల ఇస్తాను కానీ అప్పుడు పుస్తకాలు కూడా గవర్నమెంట్ ఇచ్చేది కాదు, నోట్బుక్లు కూడా ఇచ్చేది కాదు, మధ్యాహ్న భోజనం కూడా ఉండేది కాదు. అయినప్పటికీ మీ అమ్మ నాన్న వాళ్ళు వ్యవసాయమే చేసుకొని వాళ్ళకే మీరు ఆసరయ్యేది. మీ అమ్మ నాన్న పొలంలో ఉంటే మీరేమో పొయ్యి కాడు ఉండేది, మంట పెట్టుకుంటా వండుకుంటా ఇక కళ్ళన్నీ మండినాక షిప్పిరి చుట్టుతోనే ఆగం మురికొచ్చేది. ఎవ్వరు ఒక అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ చూస్తాను, అరే కొద్దిగా మంచిగా కూర్చోండి, ఉండండి, ముఖమైన కడుక్కోండి అంటే ఆ చదువు చెప్పడానికి ఎంత ప్రయాసపడ్డామో మీరు ఇవాళ సన్మానిస్తుంటే మాకు అంత ఆనందం ఉన్నది. మళ్ళా ఎన్నో చోట్ల పనిచేసినాం కానీ షాంపేట లోపల మీరు ఇక్కడ 98 అని పెట్టిన కానీ మీరు 95 లోపల చదువుతున్నప్పుడే మేము రావడం జరిగింది. 93లోనే అంటే 93, 94, 95, 96 మీరు అదేవిధంగా మీరు పెద్దవాళ్ళ పిల్లలు కన్నాక మేము చెప్పినవన్నీ మీ పిల్లలకి నేర్పిండ్రు. అంటే మేము గొప్పనా కాదా? మేము నేర్పింది మీకు ఉపయోగపడ్డది కొంత, కానీ మీ పిల్లలను మాత్రము మా లెక్క తయారు చేయాలని, అంటే ఇక్కడ కూర్చుండి ఒక వేదిక మీద ఎట్లయితే కూర్చోవాలనుకున్నారో మీ పిల్లల్ని అట్లా తయారు చేసుకోవడానికి చదువు ఉపయోగపడ్డది. అంటే చదువు ఉపయోగపడదు అని ఎప్పుడు అనుకోవద్దు. నాకు కొన్ని సందర్భాలలో ఇక్కడ పనిచేసినప్పుడు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత బడి వాతావరణం లేదు. ఒక ప్రైవేట్ స్కూల్కును గవర్నమెంట్ స్కూల్కి ఎంత అట్మాస్ఫియర్ వేరుంటుంది.
మేము అప్పుడే వ్యవసాయ పని చేసినాం. ఎండకు ఆకులు తీసుకొచ్చినాం, మూతకు ఆకులు ఇస్తాలు కుట్టినాం, అమ్మినాం. మళ్ళీ ప్రతి ఒక్క వ్యవసాయం పని చేసినాం. కూలికి పోయినాం, నాలికి పోయినాం, కష్టాలు చూసినాం, కన్నీళ్ళు చూసినాం. అదేవిధంగా పంటలు ఎట్లా పండుతాయి నేర్చుకున్నాం. పంట పండినాక ఏం చేయాలి. ఇప్పుడంటేనా మీరు మీ పిల్లలకి ఏం కొనిస్తారు? చాక్లెట్, గుడ్ డే బిస్కెట్, ఇంకా వేరే వేరే రకరకాలు ఆ స్వీట్లు ఈ స్వీట్లు, బర్గర్లు, పిజ్జాలు ఇవన్నీ కొనిస్తాను. అప్పుడు పిప్పర్మెంట్కు పైసా ఇమ్మంటే ఇవ్వకపోయేది. పైసా ఇమ్మంటే ఇల్లంతా తిరిగి కొట్టేది. 2 పైసలు కూడా ఉండే, 3 పైసలు ఉండే. అయితే మేమేం చేసేది, ఇక ఇదంతా పని కాదు, వీళ్ళు ఇయ్యరు. అడిగిపోతే ఏమైనా తినచ్చు. మక్కతోనూ చేను ఉంటే మక్కతోనే కంకులు ఇరిచేది, మంట పెట్టేది. వస్తాంటే పోతాంటే తాటి పండ్లు పడేది, కాల్చేది, తినేది. వేరుశనక్కాయలు తినేది, బొబ్బరికాయలు తినేది. ఇప్పుడు ఏమంటారు, అప్పుడు మేము తిన్నాయి ఇప్పుడు కరెక్ట్ అంటారు. ఇప్పుడు తినే ఫుడ్ అంతా రాంగ్ అంటాను. అందుకని మీ పిల్లలకి ఆ ఫుడ్ పెట్టకండి, పిజ్జాలు పెట్టకండి, బర్గర్లు పెట్టకండి. కాకపోతే గుడాలు వేయించి మళ్ళీ తినమనుండి, మంచిగా ఆరోగ్యంగా ఉంటారు. అంతేనా కదా? అట్లా తింటేనే మనం ఇట్లా కష్టపడతాను. మరి ఇప్పుడున్న పిల్లలు ఎండలు గంట సేపు కష్టపడమనుండి. నేను వచ్చిన తర్వాత చూసిన ఈ అమ్మాయి, దానికి ఒక బ్యాగ్ ఉండే చిన్నది, ఆంపేట అన్నమాట. కానీ వాళ్ళ పేరెంట్స్ వీళ్ళందరూ నువ్వే లేరా. అయితే వీళ్ళందరూ కలిసి ఎప్పుడు చెప్పినా కానీ నేను చదువు చెప్పేటప్పుడే నేను మీకు బంధువునైనా, మీరు నాకు అప్పుడే బంధువులు అయినరు, నా పిల్లలు అయినరు, అంతే. ఇప్పుడు కొత్తగా బంధువులు అయ్యేది ఏం లేదు. నేను జీవితాంతం యాదిగుంచుకోవడమే. ఆ అమ్మాయికి చిన్నప్పుడు చూస్తే ఈ అమ్మాయి ఏం చదువుతుంది అని అనుకునే. కానీ వాళ్ళు బీడీ చేసి మా లెక్క ఆమె కూడా చదువుకొని రేపు గవర్నమెంట్ జాబ్ వస్తే ఇట్లనే కూర్చొని మాట్లాడుతుంది. కానీ మీరు ఇంత ఓపిక తెచ్చుకొని 25 ఏళ్ళ జ్ఞాపకాలు నెంబర్ వేసుకోవడానికి ఇదంతా ప్రయత్నం చేసి పేర్లు చెప్పుతాను. ఈనాడు ఉన్నాడు. ఇక ఈ తమ్ముడు ఉన్నాడు కదా, 95 వచ్చిండు మనతో పాటు. మాకు చాలా అందరు చిన్నోడు. ఏమైందో పని చేద్దాం. మేము అందరం ఒక్క గుంతుకుండేది. కిరణ్ కానీ, నేను కానీ, ఈయన కానీ, రవి కుమార్తో ఇవ్వాలి అనకపోయేది. నరేంద్ర స్వామితో మేము పోకపోయేది. వాళ్ళు ఇద్దరే వచ్చేది, ఇద్దరే పోయేది. మేమందరం కలిసి ఉండేది. అప్పుడు వాళ్ళు కార్లు వచ్చినా ఎళ్ళు వచ్చినా కానీ మేమందరం ఒక్కటిగా ఉండేది. అందుకని ఇలా మీరు ప్రతి ఒక్క కిరణ్ సార్ మాకు ఇట్లా పాట అని చెప్పిండు, జవహర్ సార్ ఈ పాట అని చెప్పిండు అంటే దాని అర్థం ఏంది? ఆనాడు కష్టపడితే ఈనాడు మాకు గుర్తింపు వచ్చినట్టే. మమ్మల్ని డీఓ సత్కరించాల్సిన అవసరం లేదు. మీరందరు యాద్ చేసుకొని ఒక్కసారి తలుచుకున్నందుకు మాకెంతో గుండెలంతా కూడా నిండిపోయినది. అంటే గుండెలన్నీ కూడా ఓలలాడుతున్నాయి. ఎందుకంటే ఈ గౌరవించడం లోపల మీరు ముందుకు వచ్చి ఇలా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందుకనే నారాజు పిల్లలు కూడా మంచిగా చదువుకోవాలి, మీ అందరి పిల్లలు కూడా మంచిగా చదువుకోవాలి, ప్రతి వాళ్ళ యొక్క పిల్లలు కూడా మంచిగా చదువుకోవాలి. వాళ్ళ యొక్క చదువు కోసము మంచి పాటలు వేయండి. కానీ వాళ్ళు చెప్పినట్టు వినకండి. మీరేదైతే చెప్తారో వాళ్ళు వినేటట్టు చేసుకోండి. వాళ్ళు చెప్పినట్టు వినాలి. మంచి అయితే ప్రోత్సహించాలి, చెడైతే వద్దని చెప్పాలి. అదేవిధంగా మీరు ఆల్రెడీ నా యొక్క ప్రియమైన శిష్యులకు శిష్యురాళ్లకు ఆశీర్వాదాలు. ఈరోజు చాలా సుదినం. ఎందుకంటే 25 సంవత్సరాల తర్వాత మీరు మళ్ళీ క్లాస్ రూమ్లో కూర్చున్నట్లుగా అనిపిస్తుంది నాకు. రాగానే కొద్దిగా ఫేస్ లోపల పేర్లు చెప్పలేకపోయాను, కానీ అందరు గుర్తయ్యారు. ఇప్పుడు కూర్చున్న కొద్దీ క్లాస్ రూమ్లో ఉన్నారు, మాకు పాఠం చెప్తే శ్రద్ధగా విన్నారు అనిపిస్తుంది. ఇక మీ యొక్క ఎదుగుదలను చూసి చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే ఈ పాఠశాలలో నా సంతోషించాను. ఇక్కడి వాతావరణం మొత్తము వాళ్ళు నాకు క్లుప్తంగా చెప్పడం జరిగింది. వాళ్ళు అనుభవించినటువంటి విషయాలు, వాళ్ళ పద్ధతుల్ని, ఆ పెద్దల యొక్క ఆ ప్రవర్తన అన్నీ నేను నేర్చుకున్నాను. అప్పుడు నేను వాళ్ళందరికంటే చిన్న వయసులో ఉండేవాడిని. నేను వచ్చిన సంవత్సరం లోపల ఇక్కడ ఎక్కువగా పాఠశాల బంద్ అయ్యేది. ఇక వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ విషయాల లోపల మాట్లాడుకుంటుండేవారు. నేను ఒక్కని 27 సంవత్సరాల వయసు అప్పుడు నాది. నాకు చాలా బోరు కొట్టేది. ఏం చేయాలా, బంద్ అయితే వెళ్ళిపోనరా, మళ్ళీ కొద్దిగా ఆగిన తర్వాత మళ్ళీ రిటర్న్ రండి అని పెద్ద పెద్ద పిల్లలందరినీ మళ్ళీ రప్పించుకునేవాడిని. మరి నాకు కాలక్షేపం కావాలి. తర్వాత వాలీబాల్ తీసుకునేది, వాళ్ళసేపు కొద్దిసేపు ఆడిపించేది, తర్వాత పుస్తకాలు తెచ్చుకోరని కొద్దిసేపు ఇవన్నీ చెప్పేది. అలా అయిన తర్వాత నాకు సంతోషంగా మళ్ళీ నా యొక్క సోదరులు వీళ్ళందరూ
పాఠశాల రావడం జరిగింది. వాళ్ళ ద్వారా గడిపినాను. తర్వాత అంతా యూత్ వచ్చేసింది. ఈ పాఠశాల వాతావరణ రూపురేఖలన్నీ మారిపోయాయి. అందరూ కొత్తగా వచ్చింది కాబట్టి చాలా శ్రద్ధగా సంతోషంగా చెప్పాలని తపనతోటి ఉన్నారు కాబట్టి మీ ముందు బ్యాచ్లతోటి సహా అందరికి కూడా ప్రతి బ్యాచ్లో మంచి విద్యను అందరు కూడా నేర్పించారు. ముఖ్యంగా నా యొక్క సబ్జెక్టు పరంగా వస్తే హిందీ 6th క్లాస్ నుండి స్టార్ట్. అది ప్రైమరీలో చెప్పేది కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరికి స్లేట్స్ పైన నేను వర్ణమాల బారకాడి వర్డ్స్ పెట్టించేది. ఇక అవి రాయని వాళ్ళను బాగా దండించేది, బాగా కొట్టి. మీరు అందరు కూడా వాళ్ళతో పాటుగా మీరు కూడా మా పిల్లలే. నా కొడుకు చదువుకున్న రోజుల్లో సివి రామన్లో చదువుకునేది. నేను రావడం కొద్దిగా లేట్గా అయితే వాడికి అన్న దొరికిండు, రామన్న. వాడు నా పెద్ద కొడుకు అనుకోండి. ఎందుకంటే మా బంధం కూడా అదే, మా కుటుంబం అదే. మా మిస్సెస్ కూడా కొడలు బాగుందా, మనోడు బాగున్నా, మనరాలు బాగున్నా అనేటువంటి సంభాషణలు జరుగుతుంటాయి. నేను కాలేజీకి పోయే రోజు వీడిని పోయేది. ఎవరు అంటే మా బాబు మా కొడుకు అని చెప్పిన వాళ్ళు అదే రూపంగా వాడు రాగానే నా కొడుకును రిలీవ్ చేసి పంపేది. అట్లా 2 years వాడిని చాలా దగ్గర చూసుకున్నాడు. అంటే ప్రతి ఒక్క కుటుంబం కూడా మా కుటుంబాలే. ఇక్కడ మంచిగా చెప్తున్నారా, కొంతమంది భవిష్యత్తును బంగారు బాటలో తీర్చిదిద్దుగాలని కోరుకుంటూ ఈ యొక్క 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడికి ఆహ్వానించి చాలా కృతజ్ఞులు. అదేవిధంగా మా యొక్క నెక్స్ట్ కార్యక్రమం అంతా వాని మీదకెళ్ళి నడుతుంది కావచ్చు, అంతేనారా? ఇక నడిపి నెక్స్ట్ కార్యక్రమం వచ్చిన 12 ఏడా లేట్ అయింది. లేదు, వేరే సారు రావాల్సి ఉండే. ఆ సారు ఎందుకో కానీ నాకు ఫోన్ చేస్తారు, మీరు కార్యక్రమం చివరికి వచ్చింది, మన పాఠశాలకు ఒక బీరువా వాళ్ళు డొనేట్ చేస్తున్నారు, మీరు పోయి అటెండ్ అయ్యి వెంటనే రండి సార్, ఒక 10 నిమిషాలు అయిపోద్ది అని చెప్పారు. అయితే నేను కూడా తొందరగా వచ్చి వెళ్ళిపోదాం అనుకున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడే కార్యక్రమం స్టార్ట్ అయింది. అరే ఇక ఇక్కడ బుక్ అయిపోయినా అనుకున్నా నేను. అయితే కాకపోతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. మీ యొక్క మధుర స్మృతులను నెంబర్ వేసుకున్నారు. అప్పుడు ఉన్నటువంటి ఉపాధ్యాయులు చెప్పినటువంటి విద్యా విధానం కానీ, తర్వాత మీరు ఏ విధంగా డెవలప్ అయ్యిండ్రు. ఇప్పుడు ఇంతకుముందు ఒక సార్ యాదగిరి సారు, అదేవిధంగా రవీందర్ సారు, వీళ్ళిద్దరు కలిసి ఏ విధంగా అందరినీ ఆదుకొంటున్నారనే విషయం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఒక నేనున్నాననే భరోసా అనేది అందరికీ కల్పిస్తున్నారు. అది చాలా ముఖ్యమైన విషయం. అట్లా అందరూ చేయగలిగితే మన సమాజం చాలా ఉన్నతి చెందుతుంది, చాలా అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా ఇంకొక నాగరాజు అనే విద్యార్థి డిఆర్డిఓ సైంటిస్ట్గా పనిచేసాను, తర్వాత పాలిటెక్నిక్ లెక్చరర్గా పనిచేస్తున్నాను చెప్పడం జరిగింది. అయితే చాలామంది సైంటిస్టులు ఉంటారు, కానీ ఒక లెక్చరర్గా పనిచేస్తే చాలామంది సైంటిస్టులు తయారు చేయొచ్చు అనే ఉద్దేశంతో మళ్ళీ లెక్చరర్ జాబ్కు రావడం జరిగిందని నేను అనుకుంటున్నాను. అంటే సర్వీస్ చేయడం అనేది చాలా ముఖ్యం, అది ఏ రంగంలో అయినప్పటికీ. ఇంకొక అబ్బాయి నేను గ్యారేజ్ పెట్టాను, 10 మందికి ఉపాధి కల్పిస్తున్నానని చెప్పడం జరిగింది. 10 మందికి ఉపాధి చాలా చాలా సంతోషమైన విషయం అది. తాను ఒక్కడే కాకుండా తనతో పాటు 10 మందికి ఉపాధి కల్పించడం చాలా చాలా అభినందించవలసిన విషయము. అయితే ఇంకా మీరు సమాజంలో సేవ చేయాలని నేను ఇక్కడ 2009 నుంచి 2018 వరకు ఈ పాఠశాలలో పనిచేశాను. తర్వాత ఈ యాదగిరి తర్వాత అంజలి వాళ్ళ యొక్క దంపతుల పుత్రిక అద్భుతకు నా స్టూడెంట్, ఆమెకు 10/10 రావడం జరిగింది మేము ఇక్కడ ఉన్నప్పుడే. అది చాలా సంతోషాన్ని ఇచ్చినటువంటి విషయం. అదేవిధంగా మళ్ళీ ఈ పాఠశాల సంతోషిస్తున్నా. నేను పాఠశాలలో చిన్న పని ఉంటే చేసుకుందామని వస్తే మీటింగ్ జరుగుతూ ఉంటే నా దగ్గరకు వచ్చి 2 మిత్రులు వచ్చి రండి సార్, ఇట్లా 98 to 99 బ్యాచ్ ఎస్ఎస్సి వాళ్ళు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నామని చెప్పి పిలవగానే మీ దగ్గరకు వచ్చాను. ఈ వేదికపై ఉన్నటువంటి మా ఉపాధ్యాయ మిత్రులందరికీ, అలాగే 98 to 99 బ్యాచ్ ఎస్ఎస్సి అప్పటి విద్యార్థులు ఇప్పటి రకరకాల రంగాలలో
పనిచేస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ శాంపేట ఊరుకు రావడానికి ఇందాక అన్నట్టుగా అందరు మిత్రులు మాట్లాడినట్టుగా ఇక్కడ ఒక ప్రకృతి సార్ కొంచెం ఈ ప్రకృతి నన్ను ఇక్కడికి వచ్చేటట్టుగా చేసింది. ఇక్కడ వచ్చి ఒకసారి చూడగానే పచ్చని వాతావరణం, స్వచ్ఛమైనటువంటి గాలి, ఇక్కడ ఉండేటువంటి మనుషులు, వీళ్ళందరూ చూస్తే ఒక పట్టణ వాతావరణానికి పట్టణంలో కలిసి కూడా దూరంగా ఉండే వాతావరణం చాలా బాగుంది, ఇది మనం ఇక్కడ పని చేయాలి అని చెప్పి కోరుకొని ఇక్కడికి వచ్చాను. నాకు సిటీలో ఉన్నాయి, నా ఇంటి పక్కనే బడుంది, నా ఇంటి పక్క వడ్డపల్లిలో బడుంది, అక్కడ స్కూల్ వేకెంట్ ఉంది. కానీ నేను ఇక్కడికి రావడం ఉద్దేశం ఏంటంటే, దీని కనుక వచ్చినట్లయితే దీన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేయడానికి రిసోర్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మనం కలిసి ఇక్కడ ఉండేటువంటి పల్లెటూరు వాతావరణంలో ఈ పిల్లల్ని సిటీ కాంపిటీషన్లో తీసుకుపోవచ్చు అని చెప్పి నా ఉపాధ్యాయ వృత్తిలో నాకున్న పరిమితమైనటువంటి ఒక అనుభవంతో నేను ఇక్కడికి వచ్చాను. నేను ప్రాక్టీసింగ్ ప్రైమరీ స్కూల్లో పనిచేసినప్పుడు చాలామందికి ఈ ప్రభుత్వ పాఠశాలలు అంటే గతంలో చాలా బాగా పనిచేశాయి, చాలా బాగా చదువుకున్నాం, ఇప్పుడు కొంచెం అశ్రద్ధగా ఉంది అనేటువంటి ఒక అభిప్రాయం పేరెంట్స్లలో కనిపిస్తున్నది. అబ్బా గవర్నమెంట్ బడికి పోతే మా పిల్లలు ఏమవుతారో, చెడిపోతారేమో అని చెప్పి. కానీ గవర్నమెంట్ బడికి పోయిన ప్రతి పిల్లవాళ్ళు వాళ్ళ జీవితంలో ఏం చెయ్యాలో అన్ని సాధించుకొని ఎక్కడ వదిలిపెట్టినా ఆడని నెగ్గి బయటకు వస్తా అనే స్కిల్స్ని డెవలప్ పెట్టుకునే వాతావరణం మన ప్రభుత్వ పాఠశాలలో ఉంటుంది. అట్లా నెగ్గుకొని వచ్చిన వాళ్ళే మీరంతా. నేను 88, 89 బ్యాచ్లో నేను ఎస్ఎస్సి. నా అనుభవం ఏంటంటే మేమంతా ఇట్లనే మీలాగా సమావేశం పెట్టుకొని ఒక 50-60 మంది విద్యార్థులమంతా ఆనాటి విద్యార్థులను కలిసి ఊరుకు మనం ఏమన్నా చేయగలమా, రకరకాల రంగాలలో మనం పనిచేస్తున్నాం కదా అని చెప్పి ఒక 5 లక్షల రూపాయలను మేము సమీకరించుకొని మా ఊరికి ఒక అంతిమయాత్ర వాహనాన్ని అట్లాగల్ని అభివృద్ధి పదవుల్లోకి తీసుకెళ్తాం. విద్యా అభివృద్ధిలో ఎక్కడైతే ఆ ప్రాంతం ఉంటుందో అక్కడ సహజంగానే అభివృద్ధి అనేది జరుగుతుంది. కాబట్టి మన పిల్లలందరికీ ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినాం అనేది ముఖ్యం కాదు, ఎంత విద్యా బుద్ధులు ఇచ్చినాం అనేది ప్రధానమైన అంశంగా మీరు అందరూ సహకరిస్తే ఈ పాఠశాల హై స్కూల్ కావచ్చు, అది ప్రాథమిక పాఠశాల కావచ్చు, దాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మనందరం కలిసి ముందుకెళ్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఉదయం నుంచి ఇప్పటి వరకు చాలా ఉపన్యాసాలు వినుంటారు, అలసిపోయింది కాబట్టి ఈ చిన్న అవకాశాన్ని మీరు పిలిచి నాకు ఇచ్చినందుకు. తర్వాత మొమెంటోతో సత్కరించాల్సిందిగా, శాలువా కూడా సత్కరించాల్సిందిగా కోరుతున్నాను. అబ్బాయిలు మీరు కూడా ఈ కార్యక్రమంలో బాగా పాల్పంచుకోవచ్చు. మనకు ఇదొక తర్వాత కిరణ్ కుమార్ సార్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత జవహర్ సార్ గారిని సన్మానంపై నెక్స్ట్ మన రవీందర్ సార్ గారిని సింహాసనంపై కూర్చోబెట్టి
సార్కి కూడా పూలమాలతో మరియు మూమెంటో ఇదే నీ లాస్ట్ షో అను. బోర్డ్ ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఇంకా స్టడీస్ పైన ఫోకస్ చేయాలి. పూలమాలతో మూమెంటో మరియు శాలువతో సత్కరించవలసిందిగా కోరుతున్నాను. సృజన వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మేమందరం పొద్దున్న నుంచి నేను చాలా మిస్ అయ్యాము. ఎందుకంటే సృజన అదేవిధంగా ఉప్పలయ్య సార్ని గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. సార్ మీరు మన మిత్రులందరినీ కలిసి వస్తుంది కాబట్టి మీరు అందరూ కూడా అక్కడికి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. తోటి విద్యార్థులందరూ ఆ పోచంపల్లి స్టెప్స్ దగ్గరికి వెళ్ళి మీరు నిల్చుకుంటే మనకు సమయం కలిసి వస్తుంది. మీరందరూ అక్కడిగా మన ఉపాధ్యాయులను మీరందరూ ఇండివిజువల్ ఫోటోస్ తర్వాత తీసుకుంటూ ఒక గ్రూప్ ఫోటో తీసుకుంటే తర్వాత మీకు చిన్న చిన్న గేమ్స్ ఉన్నాయి, లేకపోతే మీకే లేట్ అయిపోతారు. నారాయణ కొంచెం ఇటు జరుగు, కొంచెం మిడిల్లో వచ్చి భయం కొంచెం ఇటు రండి. మీరు వీళ్ళ మధ్యలో షోల్డర్ మధ్యలో ఉండండి, ఆ షోల్డర్ మధ్యలో ఉండండి, కరెక్ట్ వస్తారు. ఓకే, మీరు కొంచెం ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళండి. మీరు ఇటు రండి, ఇక్కడ అలా మధ్యలో ఎందుకుంటున్నారు రండి, లాస్ట్ వచ్చి మొత్తం కలర్ ఫోటోలే. మీరు వైట్ షర్ట్ వేసుకుంటే బ్లాక్ అండ్ వైట్ రాదు, కలరే వస్తుంది. ఓకే, అందరు కెమెరా సైడ్ చూడండి. ఓకే, రెడీ, స్మైలింగ్ ఉండాలి. 1 సెకండ్. అట్లే ఉండండి, మాస్గా గారుతాను. ఓకే, రెడీ, స్మైలింగ్ ఉండండి. 1 సెకండ్. ఓకే, రెడీ. ఐస్ క్లోజ్ చేయకండి. రండి, మిడిల్లో వచ్చండి, మిడిల్లో రండి. వీళ్ళ షోల్డర్ మధ్యలో ఉండండి ఇట్లా. ఓకే, రైట్, ఇక్కడ చూడండి. ఓకే, రెడీ, చూడమ్మా ఇట్లా లాస్ట్ రండి, పైకి ఎక్కండి. ఓకే, రెడీ, అందరు కెమెరా దగ్గర లుక్ చేయండి. 1 సెకండ్, అట్లా ఐస్ క్లోజ్ చేయొద్దు. 1 సెకండ్. ఓకే, రెడీ. ఓకే, డన్. అదే ఖచ్చితంగా కట్టించుకుంటా. ఓకే, డన్. ఇక్కడ చూడండి. ఓకే, రెడీ, అలానే ఉండండి, అట్లా ఉండండి. ఓకే, రెడీ, ఇక్కడ చూడండి. ఇంకా 7 సెకండ్లు మాత్రమే ఉంది. 4, 5. స్టాప్. ఎన్ని అయిపోయినాయి? ఉద్దేశం బట్టి తాకకుండా ట్రై చేయాలి. అబ్బాయిలు చాలా ఉత్సాహంతో వాళ్తున్నాడు. సురేష్ లాస్ట్ వరకు వచ్చేసి ఒక్క ప్రయత్నంలో ఓడిపోయాడు. నెక్స్ట్ విద్యాసాగర్ ప్రయత్నిస్తున్నాడు. మీరు కూడా రావచ్చు, ఈ గేమ్ మీరు కూడా ఆడచ్చు. టైం అయిపోయింది, ఇంజూ లేదు. అయిపోయింది. బెలూన్ ఉంటుంది, ఒక నిమిషం.
కానీ స్టార్ట్ చేద్దాం, ఇది ఒక అడుగు స్టార్ట్ చేద్దాం. చేసినట్టున్నాడు. అరే ఏం చేసినారు అదన్నీ ప్రాక్టీస్ చేయొద్దు. మీ మీద అబండం వచ్చింది, అది చూడు ఒకసారి, నిజమేనా కదా? ఓకే ఓకే ఓరే అయిపోయింది అయిపోయింది. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. సేమ్ అదే గేమ్ ఆడటం. శ్రీదేవి శ్రీదేవి ఉంది, మాదేవి ఉంది, అంజలి ఉంది. ఎవరు ఏ గేమ్ ఆడరా? అప్పుడే అలసిపోయారా? చెప్తున్నా, అది ఫస్ట్ గేమ్ అయిపోయిందంటే క్లోజ్ చేద్దాం. నేను ఎదుట అబ్బాయిలు కూడా ఉన్నది. అరే అబ్బాయిలు అందరూ చాక్లెట్లు వేసుకోబోతున్నారు, ఎందుకు రైట్ రాసుకున్నా. నువ్వు ఫస్ట్ చాక్లెట్ కొట్టి విద్యాసాగర్ ఏ చేతితోనే తీసుకో, ఆ చేతితోనే పడితే నీకు దొరకాయి కదా. అట్లా అయిపోయింది, ఛాన్స్ అయిపోయింది, ఛాన్స్ అయిపోయింది. లేవు లేవు, బాల్ క్యాచ్ చేయాలి మళ్ళీ. తొండి నేనేం చేస్తాను ఇక. ఓకే ఓకే లీవ్ ఇట్. ఇంకా కొద్ది చాక్లెట్ రామకృష్ణ ఆడు. బాల్ పైకి వేయాలి, పైకి వేసి ఒక చేత్తోనే చాక్లెట్ తీసుకోవాలి. ఎన్నైనా తీసుకోవచ్చు మళ్ళీ. అయిపోయింది. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంకా 2 చాక్లెట్ మాత్రం. ఆలస్యం చేసిన ఆశాభంగం. చాక్లెట్ సెకండ్లు మాత్రమే. వచ్చింది ఆల్రెడీ కరుణాకర్కి. వరే చెప్పురా ఎట్లా వచ్చిందో. కరుణాకర్ మ్యాజికా? వెరీ గుడ్. 10 సెకండ్లు అయిపోయింది. అయ్యో ఏం పర్లేదని మొత్తం పడేస్తుంది. అది స్పోర్టివ్ స్పిరిట్తో ఉండాలి. ఇంకొక 6 సెకండ్లు అయిపోతే అయిపోయింది. 25, 26, 27, 28, 29, 30 అయిపోయింది. యాక్చువల్గా ఇందులో కండిషన్ ఉంది, మీకు కండిషన్ లేదు, ఎందుకంటే బ్యాంగిల్స్ తాకద్దు. కానీ మీరంటే ప్రాక్టీస్ లేదు కాబట్టి బ్యాంగిల్స్ తాకినా మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. 11 అన్నీ అయిపోయినాయా? వాడు ఎప్పుడు స్టార్ట్ చేసిండు? రూపా కమాన్, రూపా రూపా రూపా. అయ్యో 1, 2 అయిపోతుంది. 10 సెకండ్లు. వెరీ గుడ్ వెరీ గుడ్. అదే పెట్టాలి, లేకపోతే 10 సెకండ్లు మీరు గెలుతారా? 15 హాఫ్ టైం అయిపోయింది. 2 కూడా కాలేదు, ఇంకా 4 మిగిలిన ఉన్నాయి కాబట్టి మనమే గెలిచినట్టు. 21, 22, 23, 24, 25, 26, 27, 28. ఏం కదా టైం ఉంది. 4, 10 పెట్టు. ఒకదాని మీద ఒకటి పెట్టు. అస్మిత ఈ లోపు నువ్వు 10 కప్స్ ఇటు పెట్టు. రామకృష్ణ 10 కప్స్ పెడతాడు. 4 తర్వాత 3 7, 7 తర్వాత 2 9. అయిపోయినప్పుడు చెప్పండి, ఆఫ్ చేస్తా. 13, 14, 15, 16 అయిపోయా. మీకన్నా ముందు క్లెయిమ్ చేసిన వాళ్ళు ఉన్నారు. 20, 21, 7, 9, 11, 14, 15, 17. ఒకసారి 12, 14, 15, 16 సెకండ్. స్టార్ట్. అస్మిత ఇక్కడ కప్స్ పెట్టి 10 ఉన్నాయో లేవో చూడు, తర్వాత మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అది కూడా 10 ఉన్నాయా? బెలూన్స్ 12, 13, 14. చప్పట్లు లేకపోతే కాదు. టైం చూసినావారా?
అది రామకృష్ణ అన్నయ్య దగ్గర బెలూన్స్ ఉన్నాడు, తీసుకో. అశోక్ వాళ్ళ దగ్గర ఒక 2 బెలూన్స్ నాకైతే అదే 2 చాలు. నువ్వు తీసుకొచ్చిన బహుమతులు నా కారు రామ్ పట్టుకోవేయండు. నాకు బహుమతులు ఎవరెవరికి వచ్చినాయో తర్వాత గుర్తు చేస్తే వాళ్ళ తగ్గట్టు కొంచెం ఫన్నీగా ఉంటాయి, ఏమనుకోవద్దు. అబ్బాయిలు ఎవరు లేరా? యాదిగా ఒక అటెంప్ట్ చేయరా? వెరీ గుడ్. అయిపోయింది. అరే అయిపోతాయిరా. అరే తిప్పుకోరే. వెరీ గుడ్. కమాన్ యాదిగా ట్రై చేస్తున్నాడు. నెక్స్ట్ ఏంటి? 3. అరే అందుకే మీరు న్యాయ నిర్ణేతలు. నేను జస్ట్ ఆడిపిస్తున్నా, మీరు కోరుతున్నా. 2 బెలూన్స్ అడిగా నేను. ఇటు బెలూన్ గుడ్. ఓకే స్టాప్. నీకు ఇంకో గేమ్ ఆడిపిస్తున్నా ఉంది. ఓకే చూద్దాం. ఇద్దరు ఇట్లా ఎవరు చేస్తారో చూద్దాం. అట్లా అనద్దు. అదే చేతి పైకి వేయాలి, అప్పుడు తీయాలి. పోయిన మళ్ళీ పెట్టుకుంటాడు. ఓకే పోయింది. చూడు రెడీ స్టార్ట్. కానీ చేస్తున్నా కానీ కమా టైట్ రెడీ కర్ణాకర్ కానీ చేస్తున్నా. రెండుది చేస్తున్నా. విన్ను కప్పించేసారా? విన్ అయిపోయింది. పోయింది. కానీ మీరు పైన పెట్టు. వెరీ గుడ్. వెరీ గుడ్. కర్ణాకర్ తండ్రి కర్ణాకర్ దగ్గరికి ఇస్తాడు. కర్ణాకర్ మన గ్రూప్ లో కూడా ఎవరు పట్టి తింటున్నారు. ఊదు కమాన్. గేమ్ మీకు ఇప్పటికే అర్థమైంటది. మీకు ఫ్రెష్ మార్క్స్ ఇస్తాం. అయిపోయింది. ఈ లోపల తయారు చేయి. మనం అది పట్టుకోపో. ఒక 2-3 ట్రై చేస్తారు. అద్దె లెక్క. దీపమా? అదే అది చూసినా నీ మీద అలా కంప్లైంట్స్ వస్తున్నాయి.
ముక్కుతో నువ్వు పైకి అనద్దు. యాక్చువల్లీ 4 ఉన్నాయి. అదే ఓకే. ఓకే, ఈ గేమ్ లాస్ట్ అంజల్ ట్రై చేస్తుంది. మిగతా వాళ్ళందరూ కలిసి అక్కడ మ్యూజికల్ చైర్కి వెళ్ళాల్సిందిగా కోరుతున్నా. మ్యూజికల్ చైర్ మిగతా వాళ్ళందరూ అక్కడికి వెళ్ళండి, నేను చూస్తా. జస్ట్ నా ప్లీజ్ అక్కడికి వెళ్ళి మ్యూజికల్ చైర్ అక్కడికి వెళ్ళి. నువ్వు ట్రై చేస్తావా? ఓకే, వెరీ గుడ్. మ్యూజికల్ చైర్కి మిగతా వాళ్ళందరూ వెళ్ళాల్సిందిగా కోరుతున్నా. అబ్బాయిలు ఎంతమంది ఉంటే వాళ్ళు అక్కడ 10 చైర్లు ఉన్నాయి, నేను చూసుకో కాదా? రైట్, కాదు అందుకనే పెట్టినా. వెరీ గుడ్. ఫోన్ It's a family party. Hey, light setting అక్కర్లే, మైక్ సెట్టిల్ తో పనిలే, మన ఇంటినే చేసేద్దాం డిస్కో థెక్కలే. నైట్ బక్కర్లే, బయటికి లక్కర్లే, ఇలా మనం క్లబ్ అయితే పాపం దాయిల్లే. హ్యాపీగా గడిపెళ్ళా, ఫారెన్ నో వెళ్ళాలా, మనముండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా. ఈ వంకే చాలే పిల్ల, మరి మంకీ లైఫ్ ఏళ్ళ, మన్నా పేదవడు అడిగేదెవడు, చలో చలో మరి చేసేద్దాం బోలా. It's a family party. It's a family party. It's a family party. It's a family party. రొమాన్స్ పాటే పెడతావో, సిగ్గెందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే. ఎండబడి దొల్లేస్తావో, గాలిలో కంటేస్తావో, పైకమంతా చూపించే అంతా మన ఇల్లే. జీన్స్ ప్యాంట్ వేసుకున్నా, అరే రింగా రింగా చేసుకో, అరే పట్టు చీరే కట్టుకున్నా, చెప్పు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో. It's a family party. It's a family party. It's a family party. It's a family party. కెక్కు నీకే పంచంగా, నిక్కరేసుకొచ్చేసే ఇల్లే బారల్లే. మరి ఉప్పు కొంచెం ప్లస్ అయినా, కారమే మైనస్ అయినా, ఇంటి వంట సాటైనా 5 స్టార్ హోటళ్ళే. ఏ బౌండరీలే లేని ఈ బాండ్ని లవ్ చేసుకో, అరే గుండె నిండా ప్రేమ మంచే సొంత వాణ్ణి కంటి రెప్పలా చూసుకో. It's a family party.